అందరికీ స్వాగతం అండి. ఆత్మ ప్రణామాలు. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, మరి స్వర్ణమాల పత్రిజీకి, మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలతోటి సేత్ స్పీక్స్ లో మనం ఇప్పుడు 198వ పేజీలో ఉన్నాం. ఎంతో అద్భుతంగా మనము ఈ యొక్క సెషన్స్ ని జరుపుకుంటున్నాం. మరి నిజానికి మనమంతా ఎన్ని జన్మలుగా ఎంత గొప్ప స్నేహితులమో. ఇప్పుడు సేత్ స్పీక్స్ లోకి వస్తే, సేత్ స్వరంలోకి వస్తే, గ్రంథస్థం చేయబడిన విధంగా సంఘటనలు చరిత్రలో జరగలేదు. అసలు ఇదంతా గొప్ప విషయం. క్రీస్తును సిలువ వేయటం అన్నది నిజానికి భౌతికంగా జరగలేదు. సో మరి ఇక్కడ ఏది భౌతికంగా జరగట్లేదు, అంతా కూడా అభౌతికంగానే జరుగుతోంది అనేది ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అర్థమయ్యే విషయం. కాబట్టి ఆ నాటకం ఎందుకు అలా జరిగిందో చూద్దాం. అది ఒక అభౌతిక సంఘటన, ఊహకందని పరిమాణంలో భావనలతో ఆటాడటం జరిగింది. ఉదాహరణకు జూడాస్ అనేవాడు ఒక మనిషి కాదు. తతిమా శిష్యులలాగే క్రీస్తు వ్యక్తిత్వపు దీవెనతో సృష్టించబడిన ఒక వ్యక్తిత్వపు భాగం. తనను తాను మోసం చేసుకునే వాడికి అతను ఒక ప్రతినిధి. భౌతిక వాస్తవికతలో కేంద్రీకరింపబడిన ప్రతి వ్యక్తి వ్యక్తిత్వంలో కొంత భాగాన్ని చాలా ఉత్కంఠభరితంగా నాటకీయంగా మలుస్తాడు. లోపలి నేనును దురాశ వల్ల తిరస్కరిస్తాడు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ పై నేను, ఈ మనస్సుకున్నటువంటి దురాశ వల్ల ఆ లోపలి నేనును పక్కకి జరపడం, దాన్ని తిరస్కరించడం జరుగుతూ ఉంటుంది. 12 మందిలో అంటే ఏంటనమాట, అక్కడ జీససే ఆ యొక్క తనలోని భాగాన్ని బయటికి తీసి సృష్టించుకుని ఆ యొక్క క్షమని నిరూపించడానికి చేసినటువంటి ఆడినటువంటి ఒక నాటకం మాత్రమే అని మనకి చెప్తున్నారు. ఇక్కడ 12 మందిలో ప్రతి ఒక్కరూ ఒకే వ్యక్తికి సంబంధించిన గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే ఏంటనమాట, మనం కూడా మనలోని ప్రతిబింబాలని మన గుణాలకి సంబంధించి మనమేదో ప్రూవ్ చేసుకోవడానికి బయటికి తీసి మన నాటకం మనం ఆడుకుంటున్నాం అన్నమాట. నిజానికి మన ముసుగుల్ని మనం తీసి చూసుకుంటున్నాం అన్నమాట మనని మనం. క్రీస్తు లోపలి నేనుకు ప్రతినిధి కాబట్టి ఈ 12 మందికి క్రీస్తును మూడిటితో ఏర్పడిన ఒక ఆకృతి కలిపితే ఒక ప్రత్యేక భూ సంబంధ వ్యక్తిత్వం అవుతుంది. ఇక్కడ తమాషా అయినటువంటి అవగాహనకి సంబంధించిన విషయం ఒకటి చెప్పాల్సి ఉంది. నన్ను మిత్రులు చాలా మంది, మన ధ్యానంలో ఉన్న మిత్రులు చెప్తూ ఉంటారు, నాతోటి చెప్పారు ఇంతకు ముందు, ఏంటి పత్రిజీ పక్కన ముఖ్యంగా అందరూ మూర్ఖులు అలాంటి వాళ్ళే ఉంటారేంటి అని అడిగారు. అయ్యయ్యో, నువ్వు అలా ఎందుకు చూస్తున్నావు మూర్ఖులుగా? తాను ఇంతకు ముందు ఎలా ఉన్నానో వాటిని తనను తాను ఉద్ధరించుకోవడానికి తన పక్కకి తెచ్చుకొని తనకు తాను పాఠం చెప్పుకోవడం కోసం వాళ్లతో ఉన్న శత్రుత్వాలని వదిలించుకొని వాళ్లతో ఉన్నటువంటి మైత్రిని, అంటే తనలోని బద్ధకాన్ని తన ప్రతిబింబంగా, తనలోని శత్రు రూపాలని, ముఖ్యంగా వ్యతిరేక రూపాలని తన ప్రతిబింబాలుగా తన పక్కన పెట్టుకొని వాటిని ప్రేమిస్తూ వాటితోటి సేవలు తీసుకుంటూ వాటికి జ్ఞానాన్ని ఇస్తూ ఈ ఆట ఆడుకున్నారు పత్రిజీ. మనమంతా నిజంగా చాలా దూరంలో ఉండడానికి కారణం ఏంటంటే మనమంతా ఎక్కువగా శత్రువులం కాదు ఆయనకి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మనము అంత దగ్గరగా కూడా లేము, అటు ఇటు కాకుండా ఉన్నాము. అందువల్ల మన మెల్లగా దగ్గరికి లాక్కొని మనల్ని మనకి తీసి చూపిస్తూ మన ఆట మనం ఆడుకోవడానికి చక్కగా సహాయం చేస్తున్నారు అన్నమాట. కలిపితే ఒక ప్రత్యేక భూ సంబంధ వ్యక్తిత్వం అవుతుంది. ఒక లోపలి నేను, దానికి అంటిపెట్టుకున్న దాని ప్రధాన లక్షణాలు. క్రీస్తు శిష్యులతో పరివేష్టింపబడినట్లు లోపలి నేను భౌతికతను సంతరించుకున్న ఈ లక్షణాలతో చుట్టబడి ఉంది. క్రీస్తు శిష్యులతో పరివేష్టింపబడినట్లు లోపలి నేను భౌతికతను సంతరించుకున్న ఈ లక్షణాలతో చుట్టబడి ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఎప్పుడో చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఇలా లింక్ చేసి అదే సినిమాని నాకు చూపించడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అన్నమాట. ఇలాగా ఈ లక్షణాలన్నీ ఒక ప్రక్క లోపల గిరగిరా తిరుగుతూనే మరో ప్రక్క రోజువారీ వాస్తవికతగా బయటికి లాగబడ్డాయి, లోపల తిరుగుతూనే బయటికి ఇలా వచ్చాయి. అందువల్ల లోపలి నేను ఈ శిష్యులకు భౌతిక వాస్తవికతను ఇచ్చింది. ఎందుకంటే మీ లోపలి స్వభావం నుండే మీ అన్ని భూ సంబంధ లక్షణాలు బయటికి వచ్చేది. మనం గాడ్సేని దుర్మార్గుడని తిడతాం, గాడ్సేని సృష్టించుకుంది గాంధీనే, అందుకనే గాతోటే వచ్చింది ఆ అక్షరం కూడా.
గాడ్ సే అంటే భగవంతుడి ద్వారా చెప్పబడింది, తన లోపలి భగవంతుడి ద్వారా చెప్పబడి ఆ గాడ్ సే ద్వారా కాల్చబడ్డాడు ఆయన. తన ఆట తనే ఆడుకున్నాడు. అలాగా మన చుట్టూ ఉన్న స్త్రీ పురుషులను అందరినీ కూడా, వస్తువులని, జీవాలని అన్నిటినీ కూడా మనమే సృష్టించుకున్నామన్న ఎరుక ఎంత బాగా నిలబడాలి. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మనం మన ఆట ఆడుకుంటున్నాము. ఆ యానిమస్ల గురించి బాగా చెప్పారు మనకి. యానిమా అంటే పురుషుడిలో మూటగట్టుకొని ఉన్న స్త్రీ తత్వము, యానిమస్ అంటే స్త్రీలో మూటగట్టుకొని ఉన్నటువంటి పురుష జన్మల తత్వము. కొన్ని పురుష జన్మల తత్వమేమో యానిమస్, కొన్ని స్త్రీ జన్మల తత్వమేమో యానిమా. అందువల్ల దాని యొక్క సహాయాన్ని తీసుకుంటూ తనను తాను మార్చుకుంటూ జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రీడా విభాగం అన్నమాట ఇదంతా, ఈ ప్రపంచం. అది మీ అందరి మధ్య శరీరం ధరించిన ఒక సజీవ నీతి కథ. ఏది? అందువల్ల లోపలి నేను ఈ శిష్యులకు భౌతిక వాస్తవికతని ఇచ్చింది. ఎందుకంటే మీ లోపలి స్వభావం నుండే మీ అన్ని భూ సంబంధ లక్షణాలు బయటికి వచ్చేది. చాలా డీటెయిల్డ్గా ఉంది. అసలు ఇంతకుముందు ఏమీ అర్థమయ్యేది కాదు నాకు. ఇప్పుడు ఎలా అర్థమవుతుంది అంటే మనం చేసుకునే ధ్యానం ద్వారా మనకి అంత స్పష్టంగా బోధపడుతుంది. అది మీ అందరి మధ్య శరీరం ధరించిన ఒక సజీవ నీతి కథ. ఇక్కడ ఉన్న నా ప్రతిబింబాలైన మీరంతా కూడా ఎంతో గొప్పగా ధ్యానం చేయడం వలన ఈరోజు దీన్ని అందుకునేటువంటి ఆ స్థాయి స్థితులని పొందడం జరిగింది, అంతే తప్ప. అందుకనే చెప్పారు పత్రిజీ, నో సీనియర్ నో జూనియర్ అని. మీ తరఫున ఊరికే సీనియర్ మాస్టర్ అని అనాల్సిన అవసరం లేదు. ఎవరి అనుభవం వాళ్ళది. కొంచెం ముందుగా, కొంచెం ఆలస్యంగా, అంతే వాళ్ళకి అందుతూ ఉంటుంది. మీ తరఫున మీకు అర్థమయ్యే రీతిలో చెప్పబడిన ఒక విశ్వ సంబంధ నాటిక. పాఠ్యాంశాలు, వాటి వెనుక ఉన్న భావనలు ఆకృతి దాల్చడం వలన చాలా సులభగ్రాహ్యంగా ఉంటాయి. ఇలా అంటున్నందుకు మీరు క్షమించగలిగితే, విశ్వంలో మీరుంటున్న ఈ మూల మీకోసం వేయబడిన ప్రాంతీయ నీతి నాటిక ఇది. అంటే ఇదంతా మీరు ఇంతకు ముందు అనుకున్న దానికన్నా తక్కువ వాస్తవం అని కాదు. నిజానికి ఇక్కడ చెప్పబడ్డ దానిలో దైవత్వం యొక్క శక్తియుత పార్శ్వాలను సుస్పష్టంగా కనిపించేలా చేసిన విధంగా ధ్వనించాలి. సో మనం ఇవాళ చాలా గ్రేటు. నిజానికి ఎలా అంటే మన గ్రేట్నెస్ ని మనమేగా పెంచుకుంటూ వచ్చాం. కాబట్టి మన లోపల ఉన్న నేనుల యొక్క గ్రేట్నెస్సే ఈ గ్రేట్నెస్ కి కారణం. కాబట్టి మనం చేసిన తపస్సు, ధ్యానం ఏదైతే ఉందో అది మనకి ఈ జ్ఞానాన్ని పొందడానికి, ఈ సినిమాని ఇలా నడుపుకోవడానికి సహాయం చేస్తూ ఉంటుంది. మీ గ్రహం మీద ఈ 3 క్రీస్తు వ్యక్తిత్వాలు జన్మించాయి. మీలో ఒకరుగా మెలిగినవే. వీటిలో ఏ ఒక్కటి సిలువ వేయబడలేదు. ఆ 12 మంది శిష్యులు ఆ ముగ్గురి కలగలుపు శక్తి నుండి ఉద్భవించిన రూపాలే. అయితే వారిలో ఎవరికి వారికి ఒక సొంత వ్యక్తిత్వం బహుమతిగా ఇవ్వబడింది. వారి ప్రధానమైన పని మనుషులందరిలో అంతర్గతంగా ఉన్న కొన్ని సామర్థ్యాలను తమలోంచి స్పష్టంగా వ్యక్తపరచడమే. ఇలాంటివే అనేక రకాల నాటకాలు ప్రదర్శించబడ్డాయి. నాటకం భిన్నంగా ఉన్నప్పటికీ మూల కథ ఒక్కటే. అంటే అది కృష్ణుడిది కావచ్చు, రాముడిది కావచ్చు, ఇంకెవరిదైనా కావచ్చు. ఎవరి నాటకం వాళ్ళదే. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఆడుకునేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళలా ఆడుకుంటూ మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారన్నమాట. తద్వారా మనం వాళ్ళ యొక్క భాగాలుగా ఉన్నందుకు మనకి వాళ్ళ జ్ఞానం అందుతుంది అన్నమాట, మనం కోరుకున్నందుకే. అంటే ప్రతి వాస్తవికత వ్యవస్థలోనూ ఒక క్రీస్తు ప్రత్యక్షమయ్యాడని కాదు అర్థం. ప్రతి వ్యవస్థలోనూ దైవం అన్న భావన అందులో నివసించే వారికి అర్థమయ్యే రీతిలో కనబరచబడిందని అర్థం. అందుకనే ఒకరి మాట ఇంకొకరు వినడము, నమ్మడము అనేది జరగకుండా తమదైన శైలిలో ఎవరికి వారు దాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఆ సమయము, ఆ శక్తి సామర్థ్యాల స్థాయి వచ్చినప్పుడే వాళ్ళకి అది బోధపడుతుంది. అలా కాదు అని మనం అంటాం, ఎందుకంటే మనకి ఇలా అర్థమైంది కాబట్టి. అలా కాదు అని వాళ్ళు వాదిస్తారు, ఎందుకంటే వాళ్ళకి అలా అర్థమైంది కాబట్టి. అలా కాదు కాదు, ఇలా కాదు కాదు, అలాను రైటే, ఇలాను రైటే. అందుకనే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఈ నాటకం కొనసాగుతూనే ఉంటుంది. ఉదాహరణకు అది మీ గతానికి చెందినదేమీ కాదు. మీరు దానిని అక్కడ ఉంచారు. దీని అర్థం ఇది ఇలా మళ్ళీ జరుగుతుందని కాదు.
కాబట్టి ఈ నాటకం, ఈ క్రీస్తు అర్ధరహితము, సత్యదూరాలు కావు. అవి మీరు ఎంపిక చేసుకున్న దైవ నాటకం అనే సంభావ్యత. ఇలా మీ చేత చూడబడమే కాకుండా ఇతరుల చేత కూడా ఇంకా ఎన్నో చూడబడ్డాయి. ఇంకా ఇప్పటికీ ఇలాంటి నాటకాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకనే కొందరు మరి షిరిడి సాయి నాటకంలో పాత్రలుగా ఎక్కువ కాలం ఉంటారు, కొందరు పత్రి సాయి నాటకంలో ఉంటారు, కొందరు వివేకానంద నాటకంలో ఉంటారు. వాళ్ళని గురువుగా ఎంచుకొని అక్కడ ఎక్కడంటే అక్కడ ఆగిపోతూ ఉంటారు. అందుకనే పత్రిజీ ఏం చెప్పారు, అందరినీ చదవమన్నారు, అన్నిటినీ వినమన్నారు. నువ్వేంటో నువ్వు తెలుసుకో, అదే నువ్వు, అదే నేను, అంతటా అందరిలో ఉన్నది అదే. అదేమి ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని ఒకటి ఉంది. సత్యం ఒకటే. విప్రులు రకరకాలుగా చెబుతారు. విప్రులు అంటే జ్ఞానులు, బ్రాహ్మణులు అని కాదు. ఎవరైతే జ్ఞానాన్ని పొందారో వాళ్ళు ఎవరు ఎలా పొందారో అలా చెబుతారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సో అలాగా సంస్కృతంలో చెప్పినా, తెలుగులో చెప్పినా, ఇంగ్లీష్లో ఏ భాషలో చెప్పినా ఉన్నది ఒక్కటే సత్యము. అది ఎవరికి అర్థమైనట్టుగా వాళ్ళు చెబుతారు అని దాని భావం. శిలో వేయటం అనేది భౌతికంగా జరిగినా జరగకపోయినా అది ఒక అభౌతిక ఘటన. జరిగినా జరగకపోయినా, అంటే మీరు జరిగిందనుకున్నా జరగలేదనుకున్నా అది మాత్రం ఒక అభౌతిక ఘటన. అంటే ఇక్కడ జరుగుతున్నవన్నీ అభౌతిక ఘటనలే అనేది మనం ఏర్పరచుకున్నవే. ఎందుకంటే మనం ఆ జ్ఞానాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం మాత్రమే జరుగుతోంది దాని ద్వారా. నాటకంతో కూడుకొని ఉన్న మిగతా ఘటనలలాగే అది అలాగే ఉంటుంది. చాలా ఘటనలు భౌతికమైనవి అయితే కొన్ని మాత్రం కావు. భౌతిక ఘటనలు మీ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో అలాగే అభౌతిక ఘటనలు కూడా చూపెడతాయన్నది సుస్పష్టం. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పడానికి నాకు అవకాశం ఉంది. ఏంటంటే ఇప్పుడు అభౌతిక ఘటనలు కూడా మన మీద ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఇప్పుడు కవులు రాస్తున్నవి, సృష్టిస్తున్న పాత్రలు, సినిమాలలో, నాటకాలలో, కథలలో, వీటిలో నవలలలో వస్తున్న పాత్రల్ని గనక గమనిస్తే అవన్నీ వాళ్ళ ఊహలోకి వచ్చాయి. అంటే నిజంగా జరిగినయా లేదా అన్నది పక్కన పెడితే కొన్ని సినిమాలు వాస్తవ ఘటనలని ఆధారంగా చేసుకొని అని రాస్తారు. కొన్ని సీరియల్స్కి వాటిని ఆధారంగా తీసుకొని వీళ్ళు చాలా కల్పిస్తారు. అంటే కల్పించడం అంటే ఏంటనమాట, వాటి ద్వారా మనం నేర్చుకోవడానికి తగిన జ్ఞానం వాళ్ళు పొంది ఉండడం వలన, ముందరగా వాళ్ళ దగ్గర నిలవ ఉండడం వలన దానికి ఒక చిత్రీకరణ చేయడం జరుగుతుంది వాళ్ళు మనకి. అయితే దాని జన్మస్థలి అంటే మూలం మాత్రం మీ వాస్తవికత వ్యవస్థది కాదు. అలాగే ఇతర మతాల పునాదులు, వారి సంస్కృతులకు అద్దం పట్టే భావనలు నటించిన భిన్నమైన నాటకాలు. నిజంగా చూడండి, అసలు యుద్ధాలు ఎంత విచిత్రంగా జరుగుతున్నాయో చూడండి. ఏంటి, ఇంట్లో అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య నే కదా గొడవలు జరిగేది, యుద్ధాలు వచ్చేది. ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడే కదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండ్ థాట్, ఆలోచన విధానాలలో కొట్లాట జరుగుతుంది. హలో మణి గారు అన్మ్యూట్ లో ఉన్నారు. సో అలా యుద్ధాలు జరిగేది ఒక దగ్గరగా ఉన్న వాళ్ళ మధ్యనే జరుగుతాయి అని చెప్పడానికి ఇది ఉదాహరణ. అంచేత ఎవరితో కొట్లాడాలి, ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో వాళ్ళతోటే కొట్లాడాలి. నాదంటే నాదని, నేనంటే నేనని కొట్లాడేది వాళ్ళతోటి. అందుకనే మన సరిహద్దుల్లో ఉన్న అటు చైనా తోటి, ఇటు పాకిస్తాన్ తోటి, అటు ఇంకొక బంగ్లాదేశ్ తోటి ఎన్నో యుద్ధాలు మనకి జరిగాయి. అంటే మన దాయాదులే కదా వాళ్ళు నాదంటే నాదని, నాకివ్వాలంటే నాకివ్వాలని, కాదు నాదని ఇవాళ మనం కొట్లాడుతున్నాం. సింధు జలాల కోసం ఈ రోజు మనం ఏం చేస్తున్నాము, ఆటం బాంబు వేయడానికి వాళ్ళు రెడీగా ఉంటే దానికి జవాబు చెప్పడానికి మనం రెడీగా ఉన్నాం. ఎంత హాస్యాస్పదమైన ఆట ఇది. సో నీళ్లు పంచుకోవడానికి కూడా గొడవేనా, ఏమి కాస్త నీళ్లు తాగిస్తే ఏమవుతుందని నేనంటే ఇప్పుడు నన్ను కూడా నిలువున చంపేస్తారు జనాలు. అంచేత ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం ఎవరికైనా ఎలాగైనా. అది అందుకునే వారి స్థితిని బట్టి ఉంటుంది. సో ఈ యొక్క సినిమాని మనమే ఇలా క్రియేట్ చేసుకొని బాధపడుతున్నాం. నిజానికి ధ్యానులంతా ఈరోజు ఒక బాధలో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి నొప్పి లేదు, కానీ బాధ ఉంది, ఉండాలి ఆ బాధ. అలాగే ఇతర మతాల పునాదులు, వారి సంస్కృతులకు అద్దం పట్టే భావనలు నటించిన భిన్నమైన నాటకాలు. అయితే దురదృష్టవశాత్తు ఈ నాటకాలలోని వ్యత్యాసాలను అపార్థం చేసుకుని
వాటి వంకన యుద్ధాలు జరిగాయి. చూడండి, నేను యుద్ధం గురించి అసలు మాట్లాడిన తర్వాత ఇక్కడ యుద్ధాల గురించి చెప్తున్నాడు. అపార్థం చేసుకోవడం వలన, నాటకాల్లో ఉన్న వ్యత్యాసాలను అపార్థం చేసుకోవడం వలన ఏంటి, ఆ నీళ్లు మనవే కదా, అందరివి కదా, ఈ నేల మనదే కదా, ఈ సరిహద్దుల గొడవలు ఏంటి, ఈ నీళ్ల గొడవలు ఏంటి, వీటి కోసం అనవసరమైన యుద్ధాలు కదా, మనం కనిపెట్టుకున్న టెక్నాలజీ సాంకేతికత అంతా దేనికి ఉపయోగిస్తున్నాం మనం అసలు. స్వప్నావస్థలో మరి చక్కటి కరెంటు కోసము, మరి చక్కటి అభివృద్ధి కార్యక్రమాల కోసము, మానవజాతి మనుగడ కోసం ఉపయోగించిన వాటికంటే వినాశనానికి ఎక్కువ ఉపయోగిస్తున్నాం. స్వప్నావస్థలో వ్యక్తిగతంగా కూడా ఇలాంటి నాటకాల రూపకల్పన జరుగుతూనే ఉంటుంది. అసలు దైవం యొక్క మానవాకృతులు స్వప్నావస్థలోనే మొదట ప్రవేశపెట్టబడి అలా అలా ఒక దారి ఏర్పరచబడింది. అందుకనే నేను ఇందాకే అన్నాను మణిగారితో కూడా ఒక మాట మాట్లాడుతూ, ఏంటంటే ధ్యానంలో ఉన్న వాళ్ళ కళలు కూడా ధ్యానానుభవాలే అని. ఎందుకంటే మనం అక్కడ కూడా ఎరుకలో ఉంటాం, వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉంటాం కాబట్టి. క్రీస్తు నాటిక ఆడబడుతుందని మనుషులకు వారి భవిష్యత్తు దృష్టిలో, ఎందుకంటే మన కళ్ళెదురుగా ఉన్నదంతా నాటకమే అని తెలిసిన తర్వాత లోపల జరుగుతున్న నాటకం లోపల జరుగుతుంది, బయట జరుగుతున్న నాటకం బయట జరుగుతుంది. ఈ రెండు నాటకాలకే సాక్షిగా ఆ నేను అనేది ఉంది, అసలైన నేను అనేది ఉంది. చూడండి ఎంత చక్కగా చెప్పబడుతోంది, ఆ అవగాహన మరి ఎంత బాగా జరుగుతోంది. క్రీస్తు నాటిక ఆడబడుతుందని మనుషులకు వారి భవిష్యత్తు దృష్టిలోనూ స్ఫూర్తిలోనూ ముందే తెలుసు. అందుకే అది భౌతికంగా సంభవించినప్పుడు దానిని అదేగా గుర్తించడం జరిగింది. చాలా మందికి ముందే తెలుసట. అలాగే రామాయణాన్ని కూడా వాల్మీకి ముందే దర్శించి రాశాడు. రాముడు పుట్టక ముందే రామాయణం రాయబడింది. అంటే ఏంటనమాట, అంత ధ్యానులు అనమాట. ఆ ధ్యానంలో ఉన్న వాళ్ళే అలా చేయగలుగుతాం. భవిష్యత్ దర్శనం జరుగుతుంది కాబట్టి అక్కడ రేపు ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు తెలుస్తుంది. అంటే అసలు ఇక్కడ గతము లేదు, ప్రజెంటు లేదు, భవిష్యత్తు లేదు, అంతా సినిమాలో భాగం. నువ్వు ఏది కావాలంటే అది చూడొచ్చు. వెనక్కి పోయి చూస్తే వెనకది కనబడుతుంది, ముందుకెళ్ళి చూస్తే ముందుది కనబడుతుంది. ఇక్కడే ఉంటే గనక ఏదైనా చూసే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రజెంట్లో జీవించాలి అని చెప్పేదన్నమాట. దాని శక్తి బలము తిరిగి కలల విశ్వానికి వెళ్ళిపోయింది. సో ఈ రకంగా చూడండి, ఎప్పుడూ చెప్పబడలేదు ఈ వాక్యం. ప్రజెంట్లో గనక ఉంటే కావాలంటే వెనక్కి వెళ్ళొచ్చు, కావాలంటే ముందుకెళ్ళొచ్చు, ఏ సినిమా అయినా చూడొచ్చు. కాబట్టి మనం ప్రజెంట్లో ఉండక ఎప్పుడూ గతంలోనే ఉండడము, గతంతో తాదాత్మ్యత చెంది ఉండడము, లేకపోతే భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉండము. అంటే ఏంటనమాట, ప్రజెంట్లో లేము, గతంలోనైనా ఉంటున్నాము, భవిష్యత్తులో కన్నా వెళ్తున్నాము. ఈ మనస్సుని అటు ఇటు ప్రయాణం చేస్తున్నాం తప్ప ఖచ్చితంగా ఏం జరిగిందో దాన్ని చూసి ఖచ్చితంగా ఏం చేయాలి అనేది తెలుసుకోవడమే ఇప్పుడు ప్రజెంట్లో ఉండి చేయాల్సిన పని. అదే అన్నమాట ధ్యానము. దాని బలాన్ని, తీవ్రతను ఈ భౌతికంగా కనిపించడం ద్వారా మరింత పెంచుకుంది. వ్యక్తిగతమైన కళలలో నాటకంలోని ప్రధాన ఆకృతులను తమకు అన్వయించుకుంటూ వాటి అసలు అర్థం తెలుసుకుంటారు. ఆ రాముడిని నేనే, ఆ కృష్ణుని నేనే, ఆ జీసస్ని నేనే అనేటువంటి విషయాన్ని అక్కడికి మనం వెళ్ళి అన్వయించుకోవడం జరుగుతుంది. ఇది మామూలుగా కూడా చాలా సాధారణ వ్యక్తులతో కూడా చాలా జరుగుతూ ఉంటుంది. అది ఎలా అంటే, సినిమాలలో హీరోతో, హీరోయిన్తో, విలన్తో, ఆయా పాత్రలతో తాదాత్మ్యం చెందడం జరుగుతుంది. అది సరి అయిన నేను పట్ల అవగాహన లేక అది నేనే, ఇది నేనే అని చెప్పి వాటి కోసం ఏడవటం, బాధపడటం అలా జరుగుతుంది తప్ప నాటకంలో తాదాత్మ్యత జరుగుతుంది తప్ప నాటకానికి సాక్షిగా జరగట్లేదు. ఇప్పుడు ధ్యానం వలన నాటకానికి సాక్షిగా జరుగుతూ ఉంటుంది అనమాట. తనే సృష్టించిన సంభావ్యత వ్యవస్థలన్నింటినీ కలగలిపిన దానికన్నా దైవం ఎక్కువ. తనే సృష్టించిన సంభావ్యత వ్యవస్థలన్నింటినీ కలగలిపిన దానికన్నా దైవం ఎక్కువ. ఈ దైవం అనే పదం మన కోసం వాడుతున్నారు. దైవం అంటే ఇక్కడ చైతన్యము అని అర్థం. సో నా కోసం నేను సృష్టించుకునే ఈ సంభావ్యతలన్నిటికంటే, ఈ నేను చుట్టూ నాకు నేను గిరిగీసుకొని ఎవరికి వాళ్ళు గిరిగీసుకొని సృష్టించుకునే వాటికంటే ఆ చైతన్యం చాలా గొప్పది. ఎందుకంటే అన్నిటికీ మూలం అదే కాబట్టి. అయినప్పటికీ మినహాయింపు లేకుండా అతడు వాటన్నింటిలోనూ ఉంటాడు కాబట్టి, సో ఎక్కువైనటువంటి ఆ దైవం అన్నింటిలో ఉంటాడు. అంటే ప్రతి పురుషుడు, స్త్రీ, సాలెపురుగు, నీడ, కప్పల్లోనూ ఉన్నాడు. ఇదే మనుషులు ఒప్పుకోని విషయం. అసలు షిరిడి సాయిబాబా చరిత్రలో చెప్తాడు, మీ శ్లేష్మంలో పడ్డ ఈగను కూడా నేనే అంటాడు. విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఓహో, అంటే ఆ దైవం అన్నిట్లో ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను అక్కడ అన్నది ఆయనకి తెలిసింది, మనకు తెలియలేదు. నిన్న మొన్న నేను బాబా సినిమా చూశాను, రజనీకాంత్ గారిది. మళ్ళీ ఒకసారి, ఇంతకుముందు ఎప్పుడో చూశాను.
మళ్ళీ నిన్న పూర్తి చేశాను అది చూడడం 2-3 సార్లుగా చూస్తూ. అసలు ఎంత అద్భుతంగా మహాతార్ బాబా తోటి రజనీకాంత్ గారు మాట్లాడిన సంభాషణ మరొకసారి మీరు అంతా వీలైతే ఆ బాబా సినిమా చూడండి. తెలుస్తుంది మనకి ఎంత చక్కగా ఉంటుంది అనేది ఆ విషయం. దైవాన్ని కేవలం అనుభవించగలం. అసలు నిజంగా చాలా గొప్ప సినిమా అది. దైవాన్ని కేవలం అనుభవించగలం. మీకు తెలిసినా తెలియకున్నా మీ అస్తిత్వం ద్వారా ఆ దైవాన్ని అనుభవిస్తున్నారు. దైవాన్ని కేవలం అనుభవించగలం. సో మనం అనుభవిస్తున్నదంతా మనం కాదు, ఈ శరీరం కాదు, ఆ దైవం మన ద్వారా అనుభవిస్తూ ఈ నేనుకో అనుభవాలను ఇస్తోంది, అనుభవ జ్ఞానాన్ని ఇస్తోంది. ఇవాళ నేను ఒక చిన్న కథ పెట్టాను, ఎప్పుడో రాసిన కథ అది. నిజంగా చాలా సింపుల్ గా భలే రాయించారు నా తోటి. అది మీరు చదివారో లేదో మీకు పెట్టాను, మళ్ళీ ఒకసారి చూడండి. అనుభవ జ్ఞానం గురించిన కథ అది. మీ అస్తిత్వం ద్వారా ఆ దైవాన్ని అనుభవిస్తున్నారు. అతను పురుషుడు కాదు, స్త్రీ కాదు. నేను ఏది ఉపయోగించినా అది కేవలం ఒక సౌకర్యం కోసమే. మీరు అనుకునే విధంగా అతను ఒక మనిషి కానే కాదు, ఒక వ్యక్తిత్వము కాదు. ఇది మీరు తప్పించలేని వాస్తవం. వ్యక్తిత్వం అంటే ఉండే మీ ఆలోచన చాలా పరిమితమైనది. దానిలో దైవం యొక్క బహుళ కొలతల అస్తిత్వానికి చెందిన అసంఖ్యాక పార్శ్వాలు ఎమడవు. సో మనం ఒక వ్యక్తిత్వం గనక దేవుడికి ఆపాదించినట్లయితే ఈ యొక్క బహుళ కొలత పార్శ్వాలు మాత్రం అందులో ఎమడవు. ఎందుకంటే అసలు అన్నింటిలోనూ ఉన్నది అదే కనుక, ఆ దైవమే కనుక అది మనం అనుకునేటువంటి కొలతల్లోకి రావడం కష్టం, కుదరదు అసలు. ఇంకోలా చెప్పాలంటే అతను ప్రతి మనిషిలోనూ ఒక భాగమై ఉంటాడు కనుక అతను మనిషే. అంతేకాకుండా చూడండి ఎంత సింపుల్ గా చెప్పారో, ప్రతి మనిషిలోనూ ఒక భాగమై ఉంటాడు కాబట్టి అతను మనిషే అంటున్నారు. అంతేకాకుండా తన విస్తారమైన అనుభవంతో తనకంటూ ఒక మనిషి లాంటి ఆలోచనాకృతిని కలిగి ఉంటాడు, దానితో అన్వయంలో ఉంటాడు. అందుకనే మనము రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము ఇలా అవతారాలకు పేర్లు పెట్టుకుంటూ వాళ్ళు మహాపురుషులైనందుకు వాళ్ళకు అవతారం మనం ఇచ్చాం, ఒక రూపం మనం ఇచ్చాం. అసలు ఆ మనిషికి రూపం, ఆ దైవత్వానికి రూపం ఇచ్చిన వాళ్ళం మనమే. నిజంగా అక్కడ పుట్టారా లేదా, జరిగిందా లేదా అదంతా పక్కన పెడితే ఈరోజు ఒక కృష్ణుడుగా నటించేవాడు, ఒక బుద్ధుడుగా నటించేవాడు, ఒక రాముడుగా నటించేవాడు ఇవాళ వాళ్ళ పాత్రలో నటించగలుగుతున్నారంటే మనం ఆ రూపాన్ని ఇచ్చి ఆ గుణాలని పట్టుకొని ఆ తత్వాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆనందించడానికి మనం ఆ ఆట ఆడుతున్నాము అనే విషయం తర్వాత ధ్యానంలోకి వచ్చాక కానీ అర్థం కాదు. అంతవరకు ఆహా నేను సినిమా యాక్టర్ని, నేను డ్రామా యాక్టర్ని, నేను అన్నిసార్లు కృష్ణుడిగా చేశాను, ఇన్నిసార్లు రాముడిగా చేశాను అని చెప్పుకొని అహంకారంతో పొంగిపోవడం జరుగుతూ ఉంటుంది. మీ మధ్యన ఉండేందుకు అతనికి అక్షరాల శరీరం ఇవ్వబడింది, దైవానికి శరీరం ఇవ్వబడింది. అందుకనే మరి నిజానికి ఇప్పుడు ఈ రోజున అంటే నేను తమాషాగా చెప్తున్నాను ఒక విషయాన్ని, ఏంటంటే రాముడు కృష్ణుడు వాళ్ళకి గడ్డాలు ఉన్నాయా లేవా? ఆ రోజున వాళ్ళు షేవింగ్ చేసుకున్నారా ఆలోచిస్తే? కాబట్టి ఇవాళ మనం సృష్టించుకున్న రూపాలు ఓన్లీ తత్వాన్ని చూడాలి కానీ రూపాన్ని కాదు అని చెప్పడం కోసం నేను ఈ ఉదాహరణ చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మీ శరీరాన్ని తయారు చేసే ఆలోచనాకృతే అతను. కాబట్టి ఎలాగంటే మీ వ్యక్తిగత బహుళ కొలతల నేను యొక్క బలం ప్రాముఖ్యతలకు బాధ్యత వహించేది అతనే కదా. మరి ఈ బహుళ కొలతల నేను కదా మీ ఆలోచనలను అనుసరిస్తూ ఆ ప్రతిబింబాలను ఏర్పరిచేది. సో ఆ రూపాలను ఏర్పరిచేది మన ఆలోచనలను అనుసరిస్తున్నటువంటి రూపాలు మాత్రమే. మరి అప్పుడు ఈ వ్యక్తిగత బహుళ కొలతల నేను లేదా ఉనికికి ఆత్మ యొక్క శాశ్వతత్వపు ఉపయుక్తతతో ఉన్నట్లే కదా. అలా సర్వస్వం అదే అయిన దాని యొక్క ఊహాతీతమైన జీవశక్తి బలాలు ఈ ఆత్మను నిలబెట్టి ఊతమిచ్చి కొనసాగేలా చూస్తాయి. అందుకనే చూడండి ఈ మనిషి సృష్టించుకున్నటువంటి 3D సినిమాలో కూడా మహావతార నరసింహాన్ని చూపిస్తే ఎంత బలంగా చూపించాడు, ఎంత గొప్పగా చూపించాడు. అసలు ఆ శరీరం చూడండి ఎంత గొప్పగా ఉందో. మీరు ఆ సినిమా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, లేకపోతే చూడండి. నేను ఇప్పుడు వర్ణించలేను దాని గురించి, చూస్తే గానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది మీకు అప్పుడు అర్థమవుతుంది నేను చెప్పకుండా. అంటే ఆ రూపాన్ని మనిషి ఎలా ఇచ్చాడు దానికి, మరి ఆ రోమాలు కానీ, ఆ గోళ్ళు కానీ, ఆ యొక్క శరీరం యొక్క ఒడ్డు పొడుగు కానీ, ఆ బలం కానీ అవన్నీ ఎంత గొప్పగా ఊహించాడు. దేవుడు నాకంటే గొప్పవాడు అని తెలుసుకోబట్టి ఆయన ఊహతోటి ఆ రూపాన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ ఆత్మ లేదా మీ లోపలి నేను నాశనం చేయబడదు, తక్కువ చేయబడదు.
ఆ సర్వస్వం అదే అయిన దానిలోని అంతర్గత సామర్థ్యాలను ఇది పంచుకుంటుంది. అది సృష్టించబడింది కాబట్టి అది సృష్టించాలి. కాబట్టి మన లోపలికి మనం ఎంత ప్రయాణం చేస్తే ఆ శక్తి సామర్థ్యాల యొక్క విస్తృతి, వ్యాప్తి, ఆ యొక్క చిత్రము, ఆ దృశ్యము, ఆ శిల్పము మన కంటికి కనబడతాయి. ఎందుకంటే సర్వస్వం అదే అయిన దాని ఊట నుండి ఎగసి వెలకడం ద్వారా అన్ని అస్తిత్వాల కొలతలలోకి అద్భుతంగా ప్రసాదించబడినది అదే గనుక సమయం వచ్చినప్పుడు క్రీస్తు వ్యక్తిత్వపు 3వ ఆకృతిని గుర్తిస్తాను. ప్రస్తుతం మాత్రం సర్వస్వం అదే అయి ఉన్న దాని బహుళ కొలతల పార్శ్వాల పట్లనే నా ధ్యాసంతా. ఇక్కడ క్రీస్తు గురించే ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాడు సేత్ అంటే, అక్కడ జేన్ రాబర్ట్స్ అనేటువంటి ఆ యొక్క ఆకృతి, తాను పెట్టుకున్న ఆకృతి ఆ యొక్క కేంద్రంలో ఆ వాతావరణ పరిస్థితుల్లో ఉండడం వలన అక్కడికి సంబంధించినటువంటి క్రీస్తు అక్కడ వాడు కాబట్టి అతని ద్వారా మాట్లాడుతున్నాడు, అతని యొక్క తత్వాన్ని మాట్లాడుతున్నాడు. అదే కృష్ణుడు, అదే రాముడు, అదే అన్ని అనేది మనకి తెలుసు. కానీ ఇక్కడ వాళ్ళ కోసం మాట్లాడడం జరిగింది కాబట్టి క్రీస్తు అనే పదాన్ని, పేరును వాడడం జరుగుతుంది. దాని గుణగణాలను చక్కగా వివరించగల సత్యాలు ఏవీ లేవు. ఏదైనా ఒక దత్త వ్యవస్థలోని మరుగుపరిచే సమాచారానికి దీటుగా ఉండేలా వివిధ యథార్థ వ్యవస్థలలో ఈ వాస్తవికత మరి గుణగణాలు ప్రత్యక్షమవుతుంటాయి. బహుళ కొలతల దైవంతో అంతర్గత అనుభవం 2 ప్రధాన మార్గాల ద్వారా అందవచ్చు. ఒకటేమో మీ ఇంద్రియాల ద్వారా మీరు గ్రహించే అన్నింటిలోనూ ఈ దివ్యమైన శక్తి ఉంది అనేది తెలుసుకోవటం ద్వారాను. సో ఒక చిన్న కణంలోనే మహావిశ్వం ఉంది అని చెప్పినప్పుడు మరి మన ఇంద్రియాలలో, మన శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయి? 60 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. అంటే ఈ ఇంద్రియాలు ఆ జ్ఞానాన్ని పొందడానికి ఎంత సహాయం చేస్తున్నాయి? ఇక రెండవదేమో ఈ యొక్క ప్రపంచంలో ప్రత్యక్షంగా కనిపించే వాటితో సంబంధం లేని స్వతంత్ర వాస్తవికత గల ఒక నడిపే శక్తిగా దానిని గుర్తించడం ద్వారానూ జరుగుతుంది. సో సేత్ మాటల్లోనే మన వేలు కదలాలన్నా మన లోపల ఎంత కార్యక్రమం, ప్రణాళిక, ప్లానింగ్ జరుగుతోంది, ప్రోగ్రామ్ జరుగుతోంది. కాబట్టి మనని నడిపించే శక్తి వేరే ఉంది, అదే దైవమై ఉంది అనేటువంటి ఎరుకని మనకి ఇక్కడ కలిగిస్తున్నారు. బహుళ కొలతలలో ఒకే క్షణంలో 1000 వంతు సమయంలో, క్షణంలో 1000 వంతు ఏంటి, 1,000 వంతు ఏంటి, ఎంత చిన్న ముక్కలో ఎన్ని జీవాలు మరణిస్తున్నాయి, ఎన్ని జీవాలు పుడుతున్నాయి. జీవాలు అనే కంటే ఇంకా బాగా లోపలికి వెళ్తే మన లోపల ఎన్ని కణాలు మరణిస్తున్నాయి, ఎన్ని కణాలు తిరిగి జన్మిస్తున్నాయి, అంటే మనమే ఎన్నిసార్లు కొత్తగా పుడుతున్నాము అనే ఎరుకలో మనం ఉంటే అసలు మరణం ఎక్కడుంది? కణాలు మాత్రమే మరణించేవి, కణాలు మాత్రమే మళ్ళీ పుట్టేవి. ఆ కాన్షియస్ మాత్రము ఎప్పుడూ ఉండనే ఉంది, అది పరివర్తితం చెందుతూనే ఉంటుంది. ఈ నేను పరంగా, ఎవరి నేను పరంగా వాళ్ళది అది పరివర్తితం చెందుతూ ఇంకా ఇంకా ఉన్నతీకరించబడుతూ ఉంటుంది. బహుళ కొలతల దైవంతో ఉండే అన్ని వ్యక్తిగత సంబంధాలు, మార్మిక చేతన యొక్క అన్ని న్యాయబద్ధమైన లక్షణాలు ఎల్లప్పుడూ ఒక ఏకత్వ ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటల యొక్క సారాంశమే ఇది. అందువల్ల అవి భాగం పంచుకుంటున్న వ్యక్తిని వేరు చేయకుండా అతని శక్తి మేరకు వాస్తవికత యొక్క అన్ని నిరుపమాన పార్శ్వాలను అనుభవంలోకి తెచ్చుకునేదాకా అతని గ్రహింపును విస్తరింపజేస్తాయి. నేను మామూలు మాటల్లో చెప్తే ఇక్కడ కొంచెం సాంకేతికంగా గట్టి పదాల్లో చెప్పారు. ఉదాహరణకి మీకు చెప్తాను. ఇక్కడ నిరుపమాన పార్శ్వాలు, నిరుపమానము అంటే ఉపమానము లేనివి, పోల్చడానికి వీలు కానటువంటి దాన్ని నిరుపమానము అంటారు. సో పార్శ్వాలు అంటే ఆ పక్కలు, నిరుపమానము మనలో ఉన్నటువంటి అసలు వర్ణించడానికి, చెప్పడానికి వీలుగా ఉన్నటువంటి కొలతలు ఎన్నో ఉన్నాయి. వాటిని అనుభవంలోకి తెచ్చుకునేదాకా అతని గ్రహింపుని విస్తరింపజేస్తాయి. నేను చెప్పాను కదా, మనకి డెవలప్ చేసుకోవడానికి, ఎదగడానికి, ఉపయోగించడానికి ఆ యొక్క సినిమాని మనం ఇలాగా క్రియేట్ చేసుకోవడానికి ఆ లోపల లక్షణాలన్నీ మనకి బహుళ కొలతల లక్షణాలు, ఆ దైవం యొక్క బహుళ కొలతలన్నీ సహాయం చేస్తాయి అన్నమాట. మరి అందువల్ల ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన లోపల ఎన్నో కొలతల్లో నుంచి ఎన్నో కొలతల్లో నుంచి మనకి ఎంతో జ్ఞానం అందుతోంది. ప్రతి కణంలో మహావిశ్వం ఉందంటే ఆ జ్ఞానాన్ని తీసుకోవడం కోసమే, అందుకని తిరిగి మళ్ళా మన సహపాత్రలన్నిటికీ అందించుకోవడం కోసమే మనం ఈ ధ్యానంలోకి వచ్చాం. మరి అందువల్ల అతను దూరం అయిపోయినట్లు, విడిపోయినట్లు అనుభూతి చెందడు.
అంటే మన నుంచి దైవం వేరేగా ఉన్న అనుభూతి మనకు ఉండదు. ఇంకా ఈ అనుభవంతో అతడు తతిమా వారి కన్నా అధికుడనని అనుకోడు. అంచేత అందరిలోనూ ఇది ఉంది, ఇలాగే ఉంది కాబట్టి నేను గొప్ప, నేను ఎక్కువ అని అనుకునే అవకాశం కూడా ఉండదు. ఎవరైనా అనుకుంటున్నారంటే వాళ్ళు ఇంకా అహంకారంతో ఈ శరీరానికి ఈ నేనుకు అతుక్కొని ఉన్నారని అర్థం. నిజానికి అందుకు విరుద్ధంగా అవగాహన అనే ఒక సమగ్రతలో తేలుతూ పోతూ సర్వస్వం అదే అయి ఉన్న దానిలో తన సొంత ఏకత్వాన్ని తెలుసుకుంటాడు. అందుకే కాస్త బాధ ఉన్నప్పటికీ ఈ వాతావరణం గురించి ఆ ఎరుక ఉండడం వల్ల నవ్వుకోవడం జరుగుతుంది, హాయిగా విశ్రాంతిని పొందడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ చనిపోయేది నేనే, ఇక్కడ పుట్టేది నేనే, నాలోనే అనేకమైనటువంటి కొలతల్లో నుంచి మరణాలు జననాలు జరుగుతూ ఉంటే అందరిలోనూ అదే జరుగుతూ ఉంది. కాబట్టి అదే ఆ యొక్క చైతన్యం యొక్క మార్పే తప్ప మరేమీ లేదు. ఆ జరుగుతున్నదంతా ఇప్పుడు నేను చూస్తూ ఈ నేను పైనుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. లోపలి నేను యొక్క సహాయంతో మీరు చేతనతో గ్రహించలేని కొన్ని భాగాలు వాస్తవికతలో ఎలాగైతే ఉన్నాయో, మీ ఎరుకలో లేని ఇతర సంభావ్యత వ్యవస్థలు ఎలాగైతే ఉన్నాయో, అలాగే ఈ క్షణాన మీకు అర్థమే లేని దైవత్వానికి సంబంధించిన ప్రాథమిక పార్శ్వాలు ఎన్నో ఉన్నాయి. అందుచేత ఒక అద్భుతమైన గుర్తింపు యొక్క బహుళ కొలత పార్శ్వాల పట్ల ప్రతిదీ దాని ధోరణిలో అది ప్రభావం చూపే సంభావ్యత దైవాలు ఉన్నాయి. అవి ఎంతగా కళ్ళు చెదిరేటంత అద్భుతమైనవంటే ఏ ఒక్క వాస్తవికత ఆకృతి కానీ ఒక నిర్దిష్ట అస్తిత్వం కానీ వాటిని ఏ విధంగానూ ఇముడ్చుకోలేదు. మీ సొంత ఆలోచనల ఊహకందని సృజనాత్మక ఫలితాలను గురించి మీకు కొంతమేరైన అవగాహన కలిగించేందుకు ప్రయత్నించాను. అంటే మనం చాలామంది అనుకుంటాం, అసలు నేను అలా అనుకోలేదండి, అనుకోకుండానే నాకు కావలసినవన్నీ జరుగుతున్నాయి అనే ఎరుకలో మనం ఉంటాం. కానీ అనుకోకుండా జరగట్లేదు. అవి మనం అనుకోవడం వల్లనే, మనం లోపల ప్రణాళిక వేసుకోవడం వల్లనే, మనం స్కెచ్ వేసుకున్నవే మన ముందర జరుగుతున్నాయి అనే ఎరుక వస్తే ఇక్కడ అద్భుతాలు ఆశ్చర్యాలు ఏమీ లేవు. అన్నీ చక్కగా లోపల నుంచి బయటికి వస్తున్నాయి. అందుకే నేను అంటాను, మన లోపల ఉన్నదంతా బయట వేసుకోవటమే, బయట ఉన్నదంతా లోపల ఉన్నదని తెలుసుకోవడమే ధ్యానం అంటే. ఇది మనసులో పెట్టుకొని సర్వస్వం అదే అయి ఉన్న దానికి ఆపాదించేందుకు బహుళ కొలతల సృజనాత్మకతలను ఊహించడం కూడా అసాధ్యమే. అబ్బా, మీరు ఎంత బాగా రాస్తారండి, ఎంత చక్కగా రాస్తున్నారండి, అసలు ఎంత బాగా వస్తోందండి మీకు అంటే, ఎస్, నా లోపల ఉన్నదంతా నేను బయటికి తీసుకోవడం కోసం కూర్చున్నాను, వస్తున్నది వస్తున్నట్లుగా అందివ్వాలి అని చెప్పి అనుకున్నాను కాబట్టి అది వస్తూ ఉంటుంది. నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరికి చెప్పను, నేను దాచుకుంటాను అంటే అది ఎందుకు వస్తుంది? అది నీ కోసం కాదు, నీ యొక్క పాత్రల కోసము, నీ యొక్క అధ్యాయుల కోసం, సహాధ్యాయుల కోసం, అది నీ ప్రతిబింబాల కోసం అన్నది. అన్ని సంభావ్యతల దైవాలను వారి వారి అన్ని దృశ్యాత్మక ఆకృతుల మేళవింపుతో కూడిన ఒక చిహ్నంగా ఉపయోగించబడింది ఆ దైవం. మరి బహుశా ఇప్పుడు మీలో చాలా మందికి ఆ ఆదికి చెందిన కథలు ఏవైతే నేను ప్రస్తావించానో అవి అర్థం చేసుకోవడం సులభతరం అవుతుంది. ఏది ఆది, ఏది అంతము? కాబట్టి ఆది అంతము అనేది ఏమీ లేదు. అది చైతన్యము అలా పరివర్తితం చెందుతూ ఈ నేనులుగా విభజించబడి ఆ చిన్న బిందువు నుండి వచ్చినటువంటి ఒక మహాసముద్రమే ఈ యొక్క లోకమంతా, తనను తాను సృష్టించుకున్న మహాలోకమే ఇది. అయితే మానవ జాతి మరెన్నో అడుగులు ముందుకు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. వాస్తవికత యొక్క మరింత లోతైన మరో వివరణను అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా తన సొంత చేతనా స్వభావాన్ని విస్తృతం చేసుకోవాలి. కాబట్టి ఎవరికి వారు తన సొంత చేతనా స్వభావాన్ని విస్తృతం చేసుకోవాలి. మీరు పిల్లల కథలు వినే కాలాన్ని దాటి వచ్చారు. ఎప్పుడైతే మీ సొంత ఆలోచనలకు, ఇక్కడ ఎంత చక్కటి వాక్యం చెప్పారో చూడండి, మీరు పిల్లల కథలు వినే కాలాన్ని దాటి వచ్చారు అన్న. నేను ధ్యానంలోకి మొట్టమొదలు వచ్చిన రోజుల్లో, బాగా అనుభవం పొందిన రోజుల్లో అద్భుత జన్ కథలు చదువుతూ వేరే కథలు చదువుతూ దాదాపు 5-6 వేల కథలు చదివాను నేను. చిన్న కథలు చదువుతూ అవే కథలని నా జీవితంలో మళ్ళీ నేను అన్వయించుకుంటూ నా అనుభవాన్ని మేళవించి ఆ కథలను చెప్పడం జరిగింది. సో అలాగా మనము నెక్స్ట్ సెషన్లో కొన్ని కథలు కూడా చెప్పుకుందాం. ఎప్పుడైతే మీ సొంత, ఎందుకు చెప్పుకుందాం అన్నానంటే, కథలంటే మనకి ఇంకా ఇష్టం కాబట్టి, అప్పుడప్పుడు చిన్నపిల్లలు అయిపోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ అనుభవాన్ని మళ్ళీ అనుసంధానం చేసుకోవడం కోసం కథలు చెప్పుకుందాం. ఎప్పుడైతే మీ సొంత ఆలోచనలకు ఒక ఆకారం, ఒక వాస్తవికత ఉన్నాయో, ఎప్పుడైతే వాటికి ఇతర వాస్తవికత వ్యవస్థల్లోనూ మీకు తెలియకుండానే ఒక ప్రాముఖ్యం ఉందో,
అప్పుడు ఆ ఇతర సంభావ్యత వ్యవస్థలు కూడా మీ సొంత ఆలోచనలు అనుభూతుల వల్ల ప్రభావితం అవుతాయని అర్థం చేసుకోవడం కష్టం అవదు. సో మనకు తెలియకుండా ఉన్నవన్నీ మన ఆలోచనల ద్వారా ప్రభావితం చెంది మన కోసం అవి పరివర్తితం చెంది మనకి వాటి జ్ఞానాన్ని అందిస్తాయి, మనకి ఇప్పుడు అందుబాటులో లేనివి కూడా. అందుకే మనకి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇతర అస్తిత్వాల కొలతలలో జరిగే వాటి ప్రభావం సంభావ్యతల దైవాల చేతల మీద ఎందుకుండదు అనేది అర్థం చేసుకోవడం కూడా కష్టం అవ్వదు. అంటే ఆ సంభావ్యతలన్నింటినీ దాటి వాటన్నిటి నాటకాలను ఆడుకొని దాటిన వాళ్ళు వాటికి అధిపతి దైవ స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు గురువులుగా ఉంటారు. కాబట్టి అది కూడా మనకి ఇప్పుడు అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఇప్పుడు ఒక పత్రిజీని కానీ, ఒక పుట్టపర్తి సాయిబాబాని కానీ, ఒక షిరిడి సాయిబాబాని కానీ, అలాగే ఆ దైవాలని ఆ గురువుల్ని అర్థం చేసుకోవడం మనకు కష్టం అవ్వదు. అందుకనే ఎవరిని చదివినా, ఎవరిని చూసినా, ఎవరిని విన్నా మనకి ఆ యొక్క కాన్షియస్ అనేది మనకి చక్కగా అనుసంధానం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనము అధ్యాయం 15 ఈ యొక్క పునరవతరణల నాగరికతలు, సంభావ్యతలు, మరి బహుళ కొలతల దైవం గురించి మరికొంత దాని గురించి అధ్యాయంలో ఇంకా వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది. బహుళ కొలతలు అంటే మల్టీ డైమెన్షనల్, సంభావ్యతలు అంటే ప్రాబబిలిటీస్. కాబట్టి ఆ పదాలని ఉన్నట్టుగా అనువాదం చేయడం జరిగింది. అందువల్ల వాటిని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. గందరగోళం ఏమీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే పునరవతరణల నాగరికతలు, పునరవతరణ పొందే వ్యక్తులు మీ చుట్టూ ఉండటం వాస్తవం. సో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన పునరవతరణకు సహాయం చేయడమే కాకుండా వాళ్ళు తిరిగి మళ్ళీ రీఇన్కార్నేషన్ పొందడానికి ఉన్నవాళ్లే. భౌతిక వాతావరణంలో శరీరాన్ని తీసుకున్న ప్రతి ఉనికి తమ తమ సామర్థ్యాలను ఉత్తమ రీతిలో పోషింపబడి ఫలప్రదంగా వికాసం చెందడానికి కష్టించి పనిచేస్తుంటాయి. తన ప్రతి అస్తిత్వము ఉండే నాగరికత పట్ల దానికి బాధ్యత ఉంది. ఎంత కష్టించి పనిచేస్తుంటాయి అన్నదాని నుంచి ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఏంటి అంటే ఒకళ్ళని చంపడానికి నిజంగా ఎంతో కష్టం. ఒకళ్ళకి సహాయం చేయడం కంటే చంపడం చాలా కష్టం. అందుకని చాలా కష్టపడి చంపుకోవడానికి పనిచేస్తూ ఉంటాయి. తద్వారా నేర్చుకుంటాయి. ఆ తర్వాత ఆ తప్పు దిద్దుకోవడానికి మళ్ళీ స్నేహం చేయడానికి ముందుకు వస్తాయి. ఈ రకంగా నాటకం ఆడుకుంటూ ఉంటాయి. ఎందుకంటే అది తన సొంత ఆలోచనలు, అనుభూతులు, క్రియల ద్వారా దానికి ఒక రూపాన్ని ఇచ్చేందుకు సహాయపడుతుంది. వ్యక్తి తన జయాపజయాల నుండి నేర్చుకోవడం జరుగుతుంది. భౌతిక చరిత్ర అనేది ఆది మానవుల నుండి మొదలై నేటి వరకు కొనసాగుతోందని మీరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎంతో శాస్త్ర పురోగతి సాధించిన నాగరికతలు ఇదివరలో ఉండేవి. కొన్ని ఇతిహాసాలుగా కూడా చెప్పబడ్డాయి. కొన్నిటి గురించి అసలు తెలియరాలేదు. మొత్తానికి అవన్నీ కూడా మీ భాషలో చెప్పాలంటే అదృశ్యమైపోయాయి. సో మనకి ఎన్నో అలభ్యమైపోయాయి. అదృశ్యమైపోయాయి అంటే దొరకకుండా కూడా పోయాయి. ఎంతో నాగరికత మనము ఆ సింధు నాగరికతకి చెందిన వాళ్ళము, లేకపోతే ఆ నాగరికత ఈ నాగరికత అని చెప్తామా, నదీ తీరాల్లో నాగరికతలు ఉన్నాయంటామా, నదుల్లో పడి కొట్టుకుపోయాయి అవన్నీ. ఇప్పుడు తవ్వుతుంటే ఆ యొక్క మనకేంటంటే పురావస్తు శాఖ పరిశోధనలలో రామాయణం ఎప్పుడో ఉందని, భారతం ఎప్పుడో ఉందని, కృష్ణుడి యొక్క ద్వారకా నగరం ఎక్కడో ఉందని, దాని యొక్క అవశేషాలు ఇప్పుడు దొరికాయని, అవన్నీ నిజమేనని వీళ్ళు నాసా వాళ్ళు వీళ్ళు బయటికి తీసి చూపిస్తే నమ్ముతున్నారు తప్ప మామూలుగా అయితే అదంతా కట్టు కదా అని చెప్పి కొట్టేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళ జ్ఞానం అంతవరకే ఉంది, వాళ్ళ ఎదుగుదల కాన్షియస్ పరంగా అంతవరకే ఉంది గనక. సో మనము అన్నిటినీ నమ్మాలని లేదు, నమ్మవద్దని లేదు. నమ్మకానికంటే ముందర మన లోపల మనం చూసుకోవడంలోనే ఉంది అంతా. మరి సమస్యలను పరిష్కరించుకోగల అవకాశం ఉన్న జాతి మీ ఒక్కరిది మాత్రమే అని బహుశా మీరు అనుకోవచ్చు. లేదా ఆధ్యాత్మికత మరి అవగాహన కొరవడి మీ సొంత దాడుల మూలంగానే మీరు నాశనం కావడం జరుగుతోందని మీకు అనిపించవచ్చు. మీ సామర్థ్యాలను వృద్ధి చేసుకొని ఫలవంతం చేసుకుందుకు మీకు ఎలాగైతే పునర్జన్మలు ఇవ్వబడ్డాయో అలానే తదిమా అన్ని జాతులకు కూడా ఒకటికి మించిన ఇప్పుడు మీకు తెలిసిన చారిత్రక అభివృద్ధి క్రమం కేటాయించబడింది. సో అన్ని జాతులకు కూడా ఆ యొక్క అభివృద్ధి ప్రణాళిక అనేది ఉందన్నమాట, ఆ వరుస.
మొత్తం సంభావ్యతల చిత్రంలో ఈ పునరవతరణ నిర్మాణం కేవలం ఒక పార్శ్వం మాత్రమే. ఈ పునరవతరణల అస్తిత్వాన్ని వదిలివేసే ముందు మీరు పెంపొందించుకోవాల్సిన సామర్థ్యాలు, పెంపొందించుకుందుకు అక్షరాల మీకు ఎంత సమయం అవసరమో అంతా ఉంది. పునరవతరణల వివిధ చక్రాలలో జరిగే కార్యక్రమాలలో మనుషుల గుంపులు ఒక క్లిష్టత తరువాత మరొక క్లిష్టత ఎదుర్కొన్నారు. అలా ప్రస్తుతపు భౌతిక వికాస దశకు చేరుకున్నారు. ఆ క్రమంలో వారి సామర్థ్యాలకు మించిన ప్రగతి సాధించారు, లేదా వారి నిర్దిష్టమైన నాగరికతకు చరమగీతం పాడారు. ఇంతకు ముందున్నటువంటి నిర్దిష్టమైన నాగరికతకి చరమగీతం పాడారంటే వీళ్ళు సాధించిన ప్రగతి చాలా తక్కువ. దాన్ని తెలుసుకుంటానికి నిజానికి ఒక బాణం వేస్తే 10 బాణాలుగా 100 బాణాలుగా అది విడగొట్టబడింది అంటే, మరి ఇప్పుడు ఒక బాంబు వేస్తే అంత నగరం పేలిపోయింది అంటే అంతకంటే ఎక్కువ శక్తివంతమైన టెక్నాలజీ అక్కడ అంతకు ముందు ఉంది. అలాగే పుష్పక విమానం ఎంతమంది ఎక్కినా ఒకరికి చోటు ఉండేదట. మరి అలాంటి విమానాలు ఇప్పుడు నెక్స్ట్ విమానంలో టికెట్ బుక్ చేసుకోవాల్సిందే కదా. అంటే మనం ఎంత తక్కువ స్థాయిలో ఉన్నాము. ప్లస్ అదంతా కట్టు కదా, అదంతా వాళ్ళు అలా క్రియేట్ చేశారు కానీ అక్కడేం లేవు అంటారు. కానీ నిజంగా ఉన్నాయి అవి. సో ఆ ఉన్నాయి అని నేను నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే, మన లోపల మరి జ్ఞానానికి ఎంత చోటు ఉంది మన మెదడులో అంటే, మనం ఇవాళ ఏఐ ద్వారా ఇంత క్రియేట్ చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం, అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం అని పొంగిపోతున్నాం. కానీ ఏఐ కోసము పడే శ్రమ చాలా ఎక్కువ. మన బ్రెయిన్లో జరుగుతున్నటువంటి పనికి ఒక 12 మిల్లీమీటర్ల దీంట్లో జరిగేదానికి అక్కడ జరిగేది కొన్ని కోట్ల మిల్లీమీటర్ల యొక్క ఎలక్ట్రిసిటీని అక్కడ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి నిజానికి మనము సాధించింది ఎటువైపు అనేది కనుక గట్టిగా ఆలోచిస్తే మనము ఫిజికల్గా ఎక్కువ ఆధారపడి ఉన్నాం, కళ్ళెదురుగా కనిపించే దాని మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాం. అందువల్లనే ఇలా క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఈ సందర్భంలో మరో అవకాశం ఇవ్వబడింది. వారి అపజయ జ్ఞానాన్ని వారి అచేతనలో పొందుపరిచి వాటిని అంటిపెట్టుకున్న కారణాలు సైతం వారికి తెలపడం జరిగింది. అప్పుడు వారు ఒక కొత్త అనాగరిక సముదాయాలు ఏర్పాటు చేసుకొని ఆ మానసిక ఊపుతో తిరిగి పనిచేయటం ప్రారంభిస్తారు. ఉదాహరణకి చాలా సింపుల్గా చెప్పాలంటే, నాకు నేనే మీకు చెప్పడానికి ఒకటి ఉంది. ఏంటంటే, మొదట్లో ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను చాలా వ్యతిరేక భావనతో మాట్లాడాను కదా, మీకు చెప్పాను. ఏంటంటే, ఇంతమంది డాక్టర్లు, ఇంత సైన్స్, ఇన్ని మెడిసిన్స్, ఇన్ని ఆపరేషన్స్ ఇవన్నీ వచ్చాక మీకు అసలు బుద్ధి లేదా? మూసుకోండి, చూసుకోండి, శ్వాస ధ్యాస అంటారు, మీకు పని లేదా అని తిట్టిన వాడిని నేను. సో నా లోపట నేను చూసుకోవడం మొదలెట్టిన తర్వాత, ఓరి దేవుడు అంతా లోపటే ఉంది, మొత్తం నేను చేసుకునే శక్తి నా దగ్గరే ఉంది, నేను అనవసరంగా తిట్టాను వాళ్ళని అనేది ధ్యానంలోకి వెళ్ళాక, శ్వాస వెనక్కి వెళ్ళాక అర్థమైంది. కాబట్టి అలా స్వయంగా అనుభవం పొందడానికి నాకు నేను ఆడుకున్న ఆటలో భాగమే నేను చేసుకున్న యాక్సిడెంట్, అంతకంటే ఏమీ లేదు. మిగతా వారు సమస్యలను పరిష్కరించుకొని ఈ భౌతిక గ్రహాన్ని వీడి భౌతిక విశ్వంలోనే ఉన్న ఇతర ప్రదేశాలకు వెళ్తారు. అసలు ఇప్పుడు ఇలా మనం ఈ క్లాస్ మాట్లాడుకోవడానికి కల ప్రత్యేకమైన కారణం ఏదైతే ఉందో, మన మధ్య లింక్ అయిన కారణం ఏదైతే ఉందో, అది ఈ పుస్తకం మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను నేను. అదేదో ఇప్పుడు నాకు వెలిగింది, కానీ ఇప్పుడే చెప్పకూడదు దాన్ని. ఈ భౌతిక గ్రహాన్ని వీడి భౌతిక విశ్వంలోనే ఉన్న ఇతర ప్రదేశాలకు వెళ్తారు. వారు ఆ అభివృద్ధి స్థాయికి చేరుకున్నారు. అంటే ఆధ్యాత్మికంగాను అభౌతికంగాను ఎంతో పరిణతి చెంది ప్రస్తుతం క్రియాశీలంగా ఉపయోగించుకోవడం, తెలియని శక్తులను బాగా వినియోగించుకోగలరు. ఇప్పుడు నేను అలా చెప్పడానికి కారణము, ఆ శ్వేత నాలోకి వచ్చి పలికించారు ఇప్పుడు ఆ వాక్యాన్ని. ఏంటంటే, నేను మీకు ముందు చెప్తాను, తర్వాత చెప్తాను, ఇంకా వివరంగా వచ్చే అధ్యాయంలో చెబుతాను అనే వాక్యాన్ని ఆయన చాలాసార్లు వాడారు కదా. ఆయన అలా ఇప్పుడు ఆయన యొక్క కాన్షియస్ నా లోపలికి వచ్చి అసలైన కారణం చివరిలో చెప్పమని వచ్చిందన్నమాట. సో భూమి ఇప్పుడు వారికి ఒక ఐతిహాసిక ప్రదేశం. వారు మీ వాతావరణ పరిస్థితులలో ఇమడలేని కొత్త జాతులను, జీవరాశులను ఏర్పరచుకుంటారు. అయితే భౌతిక వాస్తవికతలో నివసిస్తున్నంత కాలం వారు కూడా పునరవతరణ స్థాయిలో కొనసాగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనము పునరవతరణ చెందడానికి కారణం ఏంటో ఇక్కడ ఈ వాక్యంలో క్లియర్గా చెప్తున్నారు. మనకి తిరిగి జన్మ ఉందా లేదా అంటే, ఎస్, భౌతిక వాస్తవికతలో నివసిస్తున్నంత కాలం పునరవతరణ స్థాయిలో కొనసాగడం జరుగుతుంది. అంటే మనము ఈ భూమితో అటాచ్మెంట్లో, ఈ ప్రేమలతో, ఈ మనుషులతో, ఈ వస్తువులతో, ఈ యొక్క ఉద్యోగాలతో, వృత్తులతో, ఆకర్షణలో, ఇంకా అక్కడ, ఇంకా ఇక్కడ, ఇంకా అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేటువంటి మల్టిప్లికేషన్ ఇక్కడ జరుగుతున్నంతసేపు ఆ డివిజన్, పునరవతరణ యొక్క డివిజన్ అనేది
ఉంటుందన్నమాట. దానికి సంబంధించి ఒకసారి మల్టిప్లై చేసామంటే అది డివైడ్ అవ్వాల్సిందే. అయితే మరి వీరిలో కొందరు పరిణామం చెంది ఎప్పుడో పునరావతరణల చక్రాన్ని అధిగమించి ఉంటారు. నేను ఈ జన్మలో మరి ఒక సైన్స్ స్టూడెంట్గా, మ్యాథ్స్ కమ్ సైన్స్ స్టూడెంట్గా ఎందుకున్నానో ఇప్పుడు అర్థమైంది. అలాగే తెలుగు ఎందుకు ఎంఏ దాకా చేశానో ఇప్పుడు అర్థమైంది. అలాగే నేను ఎందుకు ఆ యొక్క మన డిఫెన్స్ యొక్క రక్షణ రంగంలో పనిచేస్తున్నానో అర్థమైంది. ఇవన్నీ చక్కగా బోధపడితే ఎంత క్లియర్గా ఉంటుంది. అన్ని తెరలు పొరలు తొలగిపోయే సమయం వస్తే అలా బోధపడుతూ ఉంటుంది. దానికోసం ఈ యొక్క శక్తి స్థాయిని మనము ధ్యానం ద్వారా పెంచుకోవడం జరుగుతుంది. అలా అధిగమించిన వారే సదా ఉండే అసలైన మానసిక ఉనికిలోకి పరివర్తన చెందుతారు. సో ఎవరైతే ఇలా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ మానసిక ఉనికిలోకి పరివర్తన చెందుతారు. వాస్తవికతలో నుంచి, భౌతిక వాస్తవికతలో నుంచి మానసిక ఉనికిలోకి పరివర్తన చెందడం జరుగుతుంది. వారు భౌతిక రూపాన్ని వదిలివేశారు. ఈ ఉనికి సముదాయాలు భూమి మీద ఇంకా ఆసక్తి కలిగి ఉంటాయి. కవులు, కళాకారులు ముఖ్యంగా ఊహా ప్రపంచంలో ఉంటారు. అంటే ఈ యొక్క భౌతిక స్థితి నుంచి ఇక్కడికి మళ్ళీ కింద జారి పడిపోకుండా ఉండాలి. ఆ నాటకం ఆడుతున్నంతసేపు, ఆ కవిత్వం రాస్తున్నంతసేపు అలా ఉండకుండా అనుక్షణం కూడా ఆ యొక్క మానసిక స్థితిని అనుభవిస్తూ ఉన్నట్లయితే, ఆ కావ్యాలలో, ఆ కళలలో గనక ఉన్నట్లయితే దాని నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆ కాసేపు ఒక ప్రయోజనం కోసము, లౌకిక ప్రయోజనం కోసం దాన్ని వాడుకుంటే మళ్ళీ ఈ యొక్క భౌతిక వాస్తవికతలో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వారు దానికి తమ ఊతంతో పాటు శక్తి కూడా ఇస్తుంటారు. ఒక రకంగా ఇప్పుడు వారిని భూమికి చెందిన దైవాలుగా అనుకోవచ్చు. అట్లాంటిస్ ఆ మానసిక స్థితి నుంచి ఇంకా ఉనికిలో పైకి ఎదిగితే వాళ్ళని దైవాలుగా అనుకోవచ్చు. అట్లాంటిస్ నాగరికత కంటే చాలా ముందే మీ గ్రహం మీద వారు 3 నిర్దిష్టమైన నాగరికతలలో భాగం పంచుకున్నారు. అప్పుడు నిజానికి మీ గ్రహమే ఒక విభిన్న రీతిలో ఉండేది. మరీ ముఖ్యంగా మీకు తెలిసిన గ్రహాలలోని మరో 3టితో ఉన్న సంబంధాల విషయంలో అలా ఉండేది. అయితే ఆ నాగరికతలన్నీ అంతరించిపోవడానికి కారణం ఏంటి? ఆయా నాగరికతల్లో ఉన్నటువంటి ఈ దైవీ భాగాలలో ఉన్నటువంటి, ఇప్పుడు ఇందాక మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒకరి యొక్క జన్మకి 3 ఋషులు ఉంటే, అంటే ప్రతి దీనికి కూడా, ప్రతి వ్యక్తిత్వానికి కూడా 3 భాగాలు ఉంటాయి అన్నమాట. ఆ 3 భాగాలు ఏంటి అంటే రాక్షస, మానవ, దైవత్వ, ఈ 3 భాగాలు. సో రాక్షసలో నుంచి మానవలోకి వచ్చి, మానవలో నుంచి దైవంలోకి వెళ్తాడా, దైవంలో నుంచి మళ్ళీ తిరిగి రాక్షసుల్లోకి పడతాడా, తన నాటకాన్ని తాను ఎలా జరుపుకుంటాడు. అక్కడే ఆగితే అక్కడి నుంచి మోక్షం, దైవీ స్థితి నుంచి మోక్షం లేదు మానవుడికి ఉంది అని ఎందుకన్నారంటే, దైవీ స్థితిలోకి వెళ్ళాక ఆగిపోయి వేలాడబడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. నాకు వరాలు ఇచ్చే శక్తి వచ్చింది, నాకు అన్ని చూసే శక్తి వచ్చింది, ఎప్పుడూ నేను 30 సంవత్సరాల యవ్వనంలో ఉండే శక్తి వచ్చింది అని దానికి అతుక్కొని అక్కడ ఉండటం జరుగుతుంది. అందుకనే సూక్ష్మ లోకాలలో కూడా ఆకర్షణతో ఆగడం జరుగుతుంది. అంచేత ఆ సూక్ష్మ లోకాల ఆకర్షణ తగ్గిన తర్వాతే కారణలోక వాసులుగా జీవించడం జరుగుతుంది. కాబట్టి భూమి మీదనే మనం కారణలోక వాసులుగా జీవించాలంటే సూక్ష్మ లోకాల ఆకర్షణ నుంచి కూడా బయటపడాలన్నమాట. అవే మానసిక లోకాలు, సూక్ష్మ లోకాలంటే. సో ఈ నాగరికత శక్తి ప్రధానంగా ప్రస్తుతం ఆఫ్రికా, ఆస్ట్రేలియాలుగా పిలువబడుతున్న ప్రదేశాలలో ఉండేది. ఆ కాలంలో ఆ ప్రదేశాలలో వాతావరణం, వాటి భూ విస్తీర్ణం వేరేగా ఉండేవి. ధ్రువాల స్థితిలో మార్పులు చేయబడటం వల్ల భూ ద్రవ్యరాశిలో విభిన్నమైన ఆకర్షణ ఉండేది. సాపేక్షంగా చెప్పాలంటే నాగరికత ఆ ప్రదేశంలోనే ఉండేది. తనను తాను విస్తృతపరచుకునే ప్రయత్నం చేయలేదు. ఆ నాగరికత తనలోనే ఎంతో అభివృద్ధి సాధించి ఈ గ్రహం మీదే పెద్ద పెద్ద అస్తవ్యస్త అనాగరిక సంస్కృతులతో ఏకకాలంలో నివసించటం జరిగింది. ఈ 2వ నాగరికతకు చెందిన వారు మిగతా ప్రపంచాన్ని సంస్కరించే ప్రయత్నం చేయకపోగా చాలా కాలం పాటు తమ శక్తినంతా వినియోగించి దాని ప్రగతిని అడ్డుకోవడానికి చేయవలసినదంతా చేశారు. అందుకని ఇప్పటికీ కూడా మీరు గనక చూసినట్లయితే ఆ సౌత్ ఆఫ్రికా కానీ, ఆ యొక్క చీకటి ఖండాలలో, ఆ ప్రాంతాలలో చాలా చోట్ల మనకి అనాగరికంగా ప్రవర్తిస్తూ మనుషుల్ని చక్కగా మరి ఈ యొక్క ఆస్తుల కోసం, భౌతిక సంపదల కోసం వాళ్ళని చంపేయడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం కానీ, అకృత్యాలు చేయడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ నాటకం అక్కడ అలా ఆగిపోయిందనమాట. ఆ నాగరికత అభివృద్ధి చెందకుండా ఉండడానికి కారణం
వాళ్ళు అక్కడే ఉండాలని అతుక్కుపోయి ఉండడం వల్ల ఈ నాగరికతలోని సభ్యులలో చాలా మంది అంతకు ముందరి జయప్రదమైన నాగరికతలో ఒక అందమైన అలంకారంగా ఉన్న సముదాయంలోంచి వచ్చిన వారే. వారిలో చాలా మంది ఈ భౌతిక విశ్వంలో వేరువేరు ప్రదేశాలలో వారి వారి అస్తిత్వాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నవారే. వాళ్ళకి ఈ భూమిపైని జీవితం పట్ల ఎంత పిచ్చి ఇష్టం అంటే, ఇతర అస్తిత్వాల పొరల్లోకి వెళ్ళగలిగే స్వేచ్ఛ ఉన్నా అంతకు ముందు వారు పాలు పంచుకున్న ప్రయోగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే వచ్చారు. అంచేత ఆ పిచ్చి అనే పదం ఇక్కడ ఎంత బాగా వాడారో చూడండి. అదే అట్రాక్షన్, ఆకర్షణ. ఆ పిచ్చి అలా ఉండడం వల్ల అక్కడి నుంచి జరగలేక అభివృద్ధి అనేది సాధించలేకపోవడం జరుగుతుంది. కాబట్టి నో అట్రాక్షన్. మన ఆకర్షణ శక్తి అంటే మన మనస్సుకు సంబంధించిందే మన నిలిపివేస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందాలి అంటే ఆ మానసిక స్థితి నుంచి ఎదగాలి. అయితే వాళ్ళు మళ్ళీ ఆ పనిని అప్పుడే పుట్టిన ఒక నాగరికతల అట్టడుగు నుంచి మొదలెట్టదలుచుకోలేదు. అందున అలా వేరే ప్రదేశాలలో వారి జ్ఞానం చాలా వరకు వారికి సహజ ప్రవృత్తిగా అభ్యున్నదవటం వల్ల సాంకేతిక దశలన్నిటినీ ఆ నిర్దిష్ట సముదాయం అతి త్వరగా దాటుతూ వెళ్ళిపోయింది. ఎవరైతే అభివృద్ధి చెందారో వాళ్ళు, ఎవరైతే ఆ జాతులు నాగరికత ఏదైతే ఉందో వాళ్ళు అవగాహనతో రావటం వలన వాటిని తొందరగా దాటేయగలిగారు. వాళ్ళు ఎలా వచ్చారు, ఎటు వచ్చారు అనేది మనకి ఇప్పుడు మళ్ళా చెప్తారు. మొదట్లో వారు హింసను ఎదుర్కోగల అంతర్గత భద్రతా నిర్మాణం కలిగి ఉన్న ఒక మానవుని తయారు చేయాలనుకున్నారు. సో వాళ్ళకున్న అనుభవాలను బట్టి వాళ్ళు ఏం చేశారు, హింసను ఎదుర్కోగల అంతర్గత భద్రతా నిర్మాణం. వారికి శాంతి కాముకత అనేది దాదాపు ఒక సహజ ప్రవృత్తిగా ఉండేది. అప్పటి వారి భౌతిక యాంత్రిక వ్యవస్థలలో మార్పులు భిన్నంగా ఉండేవి. వారి మనస్సులు ఒక దృఢమైన దాడికి సంకేతాలు ఇస్తున్నా వారి శరీరాలు మాత్రం ఏమాత్రం ప్రతిస్పందించవు. ఈ రకపు ప్రవృత్తి యొక్క జాడలు మానసికంగా కొందరిలో ఇప్పుడు మీరు చూడగలుగుతారు. అలాంటి వారు మరొకరి పట్ల హింసాత్మకం అవుతుందనిపించే పనిని చేసే కంటే ముందు వారి భౌతిక వ్యవస్థ మీదే దాడికి పూనుకోవటం కానీ లేదా మూర్ఛపోవటం కానీ చేస్తుంటారు. కాబట్టి ఈ నాగరికత వారి చుట్టూ ఉన్న అనాగరికులకు శాంతి ప్రదానం చేయటం జరిగింది. అయితే వారి సముదాయంలోంచి కొందరిని పంపేవారు ఈ విధంగా శాంతియుతంగా జీవరాశుల శరీర ధర్మాలలో మార్పులు తేవాలని ఆశించారు. సో కాబట్టి ఆ జ్ఞానంతో మనకి యుద్ధం వద్దు అని చెప్పేటువంటి జ్ఞానము, యుద్ధం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి జ్ఞానం మనం ఇంతకు ముందు జన్మల్లో పొంది ఉండడం వల్ల మనం ఇప్పుడు మిగతా వాళ్ళకి తొందరగా ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి మన యొక్క ధ్యానాన్ని ఉపయోగిస్తాం. ఆ ధ్యాన శక్తితోటి ఆ జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది. అయితే మీ కాలంలో మీ శక్తి తరచు హింసకు పాల్పడుతూ వారికి ఎదురు తిరిగి వేరే అన్వేషణల వైపు సాగటం మొదలైంది. ఏంటనమాట, మీ శక్తి తరచు హింసకు పాల్పడుతూ వారికి ఎదురు తిరిగే వేరే అన్వేషణల వైపు సాగటం మొదలైంది. ఏం చేశారు ఇక్కడ బలవంతులైన వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళని చంపేస్తూ ఇంకా ఎదగాలనుకున్నారు. అది కూడా ఆటంకమైంది. అందువల్లే ఈరోజు మనము హింసా చూడు హంసా పకడో అని కేవలం నినాదాల ద్వారా మనం మాంసం తింటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేటువంటి జ్ఞానాన్ని మనం ఇంతకుముందు బాగా చంపుకు తిని ఉండడం వలన మనం ఇప్పుడు తినకుండా మానేసి తినేవాళ్ళని తిట్టకూడదు. తినేవాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికే మనం ఈ నినాదపూర్వకంగా మనం ప్రవర్తించడం జరుగుతుంది. మన ధ్యాన శక్తితోటి మనము వీళ్ళకేం పని లేదా, వీళ్ళేమో ఇప్పుడేమో మాంసం తినద్దు అంటున్నారు. ఇప్పుడు నేను దాని గురించి ఎన్నో కథలు చెప్పాను. ఈ జన్మలోనే నేను అసలు మాంసం తినేవాడిగా కుటుంబంలో పుట్టలేదు. ఎందుకంటే ఇంతకుముందు జన్మల్లో బాగా తిని ఉన్నట్టు నాకు అర్థమైంది. అలాగే నేను అసలు మందు కొట్టడం అయినా సిగరెట్ అయినా వాసనలే పడవు నాకు. ఎందుకంటే ఇంతకుముందు విసిగెత్తేదాకా బాగా వాటిని మనం వాడుకొని ఉన్నందువల్ల మొహం మొత్తిపోయి వాటిని వదిలేసి ఇవాళ వచ్చి పాఠాలు చెప్తున్నాం. అది అనారోగ్యము, అది మంచిది కాదు అని చెప్పడానికి కారణం ఏంటి? ఇంతకు ముందున్న అనుభవ జ్ఞానం అన్నమాట. ఇవాళ మనం పతిత్తులం అయ్యామంటే అక్కడి నుంచి వచ్చామన్నమాట. మనం అవన్నీ అనుభవించి వచ్చాం. ఇక్కడ దాటని వాళ్ళు, మర్చిపోయిన వాళ్ళు, ఆ ఎరుక లేని వాళ్ళు మాత్రమే అవి తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకు మనం చాలా ప్రేమతోటి స్నేహపూర్వకంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి. అలాగా హింస లేదా దాడి ఎదుర్కోవడం ఎలాగో నేర్చుకోకుండా భౌతికతలోనే దాన్ని కత్తిరించే ప్రయత్నం చేశారు. అయితే అందులో ఎన్నో చిక్కుల్ని కనుగొన్నారు. సో భౌతికతలోనే దాన్ని కత్తిరించే ప్రయత్నం చేశారు. అది మంచిది కాదు, ఇది మంచిది కాదని కట్ చేయడం నేర్చుకున్నారు. భౌతిక వాస్తవికతలో శక్తిని స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలి. అంటే ఎవరు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో
మీరు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో అవతల వాళ్ళని కూడా ఆ స్వేచ్ఛగా ఉండేదానికి, అది ప్రవహించడానికి అవకాశం మనం ఇవ్వాలి. దానిని మీరు కోరుకునే విధంగా మానసికంగా లేదా అభౌతికంగా నియంత్రించి నిర్దేశించాలి. నేను ఇక్కడ తమాషాగా చెప్తానన్నమాట క్లాసులలో. ఎవరైనా మాంసం తింటున్నారా? అయితే తినండి, కాకపోతే రోజుకు 3 సార్లు తినండి ఖచ్చితంగా. వారంలో ఒక్క రోజు కూడా దానికి సెలవు ఇవ్వద్దు. తిని చూడండి, ఏమవుతుందో నేర్చుకోండి దాని ద్వారా. అంతేగాని వాడు చెప్పాడు వీడు చెప్పాడని మీరు మానుకోవద్దు. మీరు తినాలని కోరుకుంటే బాగా కడుపు నిండా తినండి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు కాదు, కావాలంటే ఇంకోసారి కూడా తినండి. అంతేగాని వీళ్ళు చెప్పారని వినొద్దు. ఆ అనుభవాన్ని మీరు పొందండి, దాని ద్వారా నేర్చుకోండి అని చెప్తాను అనమాట. నేను నవ్వుతూ చెప్పను, తమాషాగా చెప్పను, నిజానికి గట్టిగా చెప్తాను. భౌతిక వాస్తవికతలో ఎంత తమాషాగా చెప్తానో అంత గట్టిగా చెప్తాను. అప్పుడు అందరూ నవ్వేస్తారు. కానీ మాత్రము అమ్మో అలా ఎలా తింటామండి, తినలేమండి మేము, అందుకనే వారంలో 1 రోజే తింటాం, లేకపోతే 2 రోజులే తింటాం, 3 రోజులు మానేస్తాం, అసలు తినము, గుడికి వెళ్ళేటప్పుడు ఇలా మాట్లాడతారు. ఎందుకంటే అసలు ఆ గుడి కాదు కారణము, ఇంకొకటి కాదు, వాళ్ళకది అనారోగ్య హేతు అని తెలుసు. కానీ దాన్ని వదలలేని తనము, దాని వైపు ఆకర్షణ ఉండడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. భౌతికంగా మార్పు చేయడం మొత్తం వ్యవస్థను ఒత్తిడి పాలు చేస్తుంది. ఒక పని చేసేందుకు ప్రేరేపించే దాడి అనే ఆలోచనలోకి వక్రీకరింపబడిన సృజనాత్మక ప్రమేయాన్ని, మరి ప్రాతిపదికను వారు అర్థం చేసుకోలేరు. ఒక విధంగా చెప్పాలంటే శ్వాస తీసుకోవడము కూడా ఒక రకమైన హింసే. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ వాక్యం ఇక్కడ వచ్చింది, ఇది 207వ పేజీలో ఉంది. ఈ వాక్యాన్ని నేను బాగా అండర్లైన్ చేసుకున్నాను. దీన్ని బాగా సాధన చేయడానికి అందరూ దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఏంటి అంటే శ్వాస తీసుకోవడం కూడా ఒక రకమైన హింసే. అయితే మరి శ్వాస తీసుకోకుండా బతకడం ఎలాగా? మనం ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ శ్వాసలు ఖర్చు పెట్టాలి అది అరగడానికి. అందుకని కాస్త తక్కువ తింటే, తగ్గిస్తూ ఉంటే, తినే భాగం తగ్గిస్తూ ఉంటే శ్వాసల ఖర్చు తగ్గుతుంది. దానికోసం ఇంజిన్ పనిచేయడం తగ్గినప్పుడు శ్వాసలు తగ్గుతాయి. కాబట్టి మనము చక్కగా మరి కూర్చోవాలంటే అసలు శక్తి అంతా ఎక్కడుంది అంటే విశ్వమయ ప్రాణశక్తే శక్తి కదా, దాని నుంచి పుట్టినవే కదా ఇవన్నీ. దాన్ని సరిగ్గా తీసుకోవడం తెలియక కదా మనం వీటి మీద ఆధారపడుతున్నాం. ఈ రుచులకి, వీటికి, వస్తువులకి ఆధారపడి ఆకర్షణలో ఉన్నాం. కాబట్టి మనం కొంచెం ఇప్పుడు అర్థం చేసుకున్నాం కాబట్టి ఎక్కువ సమయాన్ని ధ్యానానికి ఇద్దాం. మరి చాలా తక్కువ తింటూ ఎక్కువగా లైట్గా ఆ యొక్క కాంతి శక్తిని, ఆ లైట్ యొక్క ఎనర్జీని అందుకుందాం. మరి ఒక విధంగా చెప్పాలంటే శ్వాస తీసుకోవడం కూడా ఒక రకమైన హింసే. ఎంతో మందికి శ్వాస ఆగిపోయిన అనుభవం జరుగుతుంది. చాలా మంది భయపడతారు. అలాగే చాలా మంది నాకు నిద్ర పట్టడం లేదనే బాధలో ఉంటారు. ధ్యానం చేస్తూ అయ్యో నిద్ర రావట్లేదు ఏంటి, నాకు ఇంకా నిద్ర పట్టట్లేదు ఏంటి అని కూడా అనుకుంటారు. కానీ దయచేసి నిద్ర పట్టకపోవడం ఒక గొప్ప వరం. ఎందుకంటే ధ్యానంలో కూర్చోవడానికి, ఎరుకతో ఉండడానికి, ఆ సినిమా మనం ఏదైతే చూడాలో, ఏ జ్ఞానం అయితే పొందాలో అది పొందడానికి మనకి చాలా సమయం అనేది దొరికింది ఈ భౌతికతలో. కాబట్టి మనము దాంతో ఉందాము. నాతో నేను ఉండడానికి సమయం దొరికిందని గడుపుదాం. అంతర్నిర్మిత నిషేధాల ఫలితంగా పరస్పర నియంత్రణ వ్యవస్థలు కట్టివేయబడ్డాయి. అందువల్ల బయటికి దూకేయాల్సిన అవసరమైన ఆ చర్య అక్షరాల అసాధ్యమైపోయింది. అదే ఇందాక నుంచి నేను చెప్పానే, ఎంతో సింపుల్ గా చెప్పాను చూడండి, లోపల ఉన్నదంతా బయటేసుకోవడమే అని. ఆ బయటేసుకోవడమే అసాధ్యం అయిపోతుంది. ఎందుకంటే మనం ఇంకా లోపటే వేస్తున్నాం. ఎక్కువ తినడము, తాగడము, నిద్రపోవడం, ఇవన్నీ లోపటికి వెళ్ళిపోవడం వలన మనం లోపల ఉన్న దాన్ని బయటికి తీయలేకపోతున్నాం. కాబట్టి దీన్ని మనం బాగా గ్రహించినట్లయితే మన లోపల ఉన్నదంతా ఏ రూపకంగా బయటికి రావాలో, జన్మల జ్ఞానం మనం కూడగట్టుకున్నదంతా బయటకు వచ్చి ఖాళీ చేసుకొని పనిచేసి మనం ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని హాయిగా ప్రశాంతంగా వదిలేసి మళ్ళా పునరావతరణ చక్రం నుంచి బయటపడాలి. ఒక మితిమీరిన ధర్మ పీఠాయనత్వం కారణంగా కొన్ని అవధులు విధించుకున్న మానసిక భౌతిక స్థితిలోకి పరిణామం చెందటం మూలంగా బతికి బట్టకట్టాలనే ఒక సహజమైన భౌతికమైన అవసరం అనేది అన్ని రకాలుగా నిరోధించబడింది. ఇక్కడ ఒక మంచి పదం వాడారు. ఏంటంటే ఒక మితిమీరిన ధర్మపీఠాయనత్వం కారణంగా, నేనేదో ధర్మపీఠం మీద ఉన్నాను అనేటువంటి ఒక ఇది మనకి కలగడం వలన మనం ఆ బోధలు చేస్తూ అవధులు విధించుకున్న మానసిక భౌతిక స్థితిలోకి పరిణామం చెందటం మూలంగా బతికి బట్టకట్టాలనే ఒక సహజమైన భౌతికమైన అవసరం అనేది అన్ని రకాలుగా నిరోధించబడింది. అంటే మనం ఇక్కడ దీనికోసం ఉన్నాము, ఇంతవరకే బతుకుతాము అనేటువంటి ఒక అవధిని పెట్టుకోవడం వలన
మనం ఆ జ్ఞానాన్ని పొందటం అనేది చక్కగా జరగడం లేదు. ఇంకా మనమే నిరోధించుకున్నాం. నాగరికత మానసికంగా వికాసం చెందింది. దాని సాంకేతిక విజ్ఞానం అద్భుతంగా వినియోగింపబడి ముందుకు నడిపింది. ఉదాహరణకు బతకడం కోసం చంపవలసిన అవసరమే లేకుండా కృత్రిమ ఆహార తయారీ అభివృద్ధి కోసం పెనుగులాటలో ఇలా ముందుకు సాగింది. సో అసలు నిజానికి ఒకరినొకరు, ఒక జీవిని ఇంకొక జీవి చంపుకు తినాల్సిన అవసరం లేకుండా మనం ప్రగతిని సాధించి కూడా ఇంకా మనం అక్కడికే వెళ్ళి మళ్ళీ ఆ ఆదిమ సంస్కారాలతో, ఆ చంపుకు తినే సంస్కారాలతో ఇంకా ఎందుకు ఉండాలి? అందుకనే మన అభివృద్ధి చెందాలంటే ఈ ఆహార విహార నియమాలని ఇలా మనం ఎదుగుదల సాధించిన దాన్ని కూడా వదిలేయకూడదు. ఇంకా అదే సమయంలో వాతావరణం మాత్రం చెడకుండా ఉండేలా జాగ్రత్త వహించింది. ఆ నాగరికత మీ కార్ల ఆవిరితో నడిచే వాహనాల దశను పూర్తిగా తప్పించి ముందే ధ్వని పట్ల దృష్టిని నిలిపింది. భౌతికమైన చెవులకు వినిపించే ధ్వని కాదది. అసలు ఈరోజు మనకి ఈ వాహనాల దగ్గరకు వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి, బ్యాటరీతో నడిచే వాహనాలు వచ్చాయి. ఆ ధ్వని కాలుష్యం తగ్గిపోయి మరి చక్కగా ఇంకా మనం వేగవంతంగా భౌతిక వాస్తవికతలో ప్రయాణించడానికి కావలసిన విధంగా ఈ భౌతిక వాస్తవికతలను మనము చక్కగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అయితే మానసికంగా నిజంగా ప్రయాణం జరిగితే అసలు ఏ సౌండ్ లేకుండా, శరీరం వెళ్లాల్సిన పని కూడా లేకుండా మనం అక్కడున్నది మొత్తం స్టడీ చేసి రావడం జరుగుతుంది కదా. దానినే లుమేనియా నాగరికత అనేవారు. ధ్వని పట్ల దృష్టి నిలిపింది ఏదైతే ఉందో దాన్ని లుమేనియా నాగరికత. ఈ పేరు ఇతిహాసంలోకి నెట్టివేయబడి మళ్ళీ తదుపరి కాలంలో ఎప్పుడో ఉపయోగించబడింది. ఈ లుమేనియన్లు భౌతికంగా బక్కపలచగాను బలహీనంగాను ఉన్నప్పటికీ అభౌతికంగా మహాప్రజ్ఞావంతులు లేదా అయోగ్యులు అయి ఉండేవారు. వాళ్ళలో రెండు రకాలు ఉండేవి. ఉంటే మహాప్రజ్ఞావంతులైనా లేదా అయోగ్యులుగానైనా అయి ఉండేవారు. వాళ్ళు చూడడానికి చాలా బక్కపలచగా బలహీనంగా చూడడానికి ఉండేవారు. కొందరిలో అంతర్నిర్మిత నియంత్రణలు శక్తి అన్ని దిశల్లోనూ అవరోధాలు ఏర్పరచడం వల్ల సహజంగా వారిలోని అద్భుత భావ ప్రసరణ సామర్థ్యాలు సైతం కుంటుపడటం జరిగింది. సో ఎవరైతే వారిని వారు నియంత్రించుకున్నారో, అంతర్నిత నియంత్రణల్ని ఎలాగైతే అవరోధాలను ఏర్పరచుకోవడం వల్ల ఏమైతుంది, వాళ్ళ భావ ప్రసరణ సామర్థ్యాలు బాగా తగ్గిపోవడం, కుంటుపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎంతైతే జరుగుతుందో అంతకంటే ఎక్కువ మన భావ ప్రసరణల ద్వారా జరగాలి అంటే మనం ఇంకా బాగా అంతర్నిర్మిత వ్యవస్థని ఉపయోగించుకోవాలి. అప్పుడే ఒకరినొకరు ఆ భావపరంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది, భావ ప్రసరణలు అందుకోవడం జరుగుతుంది. నేను చెప్పకుండానే, నా ద్వారా చెప్పబడకుండానే నేను చెప్పబోయేది మీకు అందడం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరు అనుకుంటున్నవన్నీ దీనికి సంబంధించి మాత్రమే, మళ్ళీ ఈ జ్ఞానానికి సంబంధించి మాత్రమే ఆ వైబ్రేషన్స్ నేను తిరిగి అందుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే నేను ఓపెన్గా నేను సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. వారి సొంత నాగరికత చుట్టూ శక్తి క్షేత్రాలను ఏర్పరచుకున్నారు. ఆ విధంగా వేరే సముదాయాల సంబంధం నుండి వారిని వేరుపరుచుకున్నారు. అయితే సాంకేతిక జ్ఞానం వారిని నాశనం చేయకుండా చూసుకున్నారు. అప్పుడు ఆ లుమేనియన్లు ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళు చచ్చిపోకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకంతకు ప్రయోగం విజయవంతం కావటం లేదనే వారు ఎక్కువైపోయారు. భౌతిక మరణం తరువాత కొందరు ఇంతకు ముందరి జయప్రదమైన నాగరికత యొక్క సభ్యులలో ఎవరైతే ఈ భౌతిక నిర్మాణంలోని ఇతర గ్రహ వ్యవస్థలలోకి వలస వెళ్ళారో వారితో చేరిపోయారు. ఈ భౌతిక మరణం తర్వాత వాళ్ళు అల్యూమినియన్లు అంతకు ముందు బాగా అభివృద్ధి చెందినటువంటి ఆ కాన్షియస్ తోటి సంబంధించిన వ్యక్తిత్వాలతో వాళ్ళు కలిసిపోయారు. అక్కడికి వెళ్ళి కలుసుకున్నారు వాళ్ళని. ఎందుకు? ఇంకా నేర్చుకోవడానికి. అయితే చాలా సముదాయాలు వారి చుట్టూ నిర్మించుకున్న శక్తి క్షేత్రాలను తొలగించేసుకొని నగరాలను వీడి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ శక్తిని వాళ్లే తక్కువగా చేసుకుని వాటిని వదిలేసి దాని మీద విసుగు చెంది వదిలేసి వెళ్ళిపోయారు. వీరు సాపేక్షంగా అనాగరికంగా ఉన్న మనుషులతో చేరిపోయి జతకట్టి పిల్లల్ని కన్నారు. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే, చాలా హాస్యాస్పదమైన విషయం అనమాట, మనము ఇప్పుడు నేను ఎలాగైతే 8 ఏళ్ళు ధ్యానాన్ని వదిలేసి ఇవన్నీ వేస్ట్ రా, మనం హాయిగా చదువుకుంటూ రాసుకుంటూ పేరు తెచ్చుకుంటూ డబ్బులు తెచ్చుకుంటూ అలా ఉండాలి తప్ప ఈ జ్ఞానం ఏం లేదు అని నేను 8 ఏళ్ళు వదిలేస్తే, మరి ఎన్ని జన్మలు అలా వదిలేస్తే ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత తిరిగి కనెక్ట్ అయ్యాము అంటే అలా ఎన్ని జన్మలుగా ఎన్నిసార్లు వదిలేసామో సరైనటువంటి ఆ యొక్క స్థితిని పొందక, ఆ అవగాహన పొందక, అంచేత ఎవరైనా వదిలేశారంటే అది కూడా తప్పు కాదు. ఇవాళ
పిరమిడ్లు కట్టి కూడా చాలా మంది కూలగొట్టేశారు అంటే ఏంటనమాట, అంతవరకు వచ్చాక మళ్ళీ టప్పమని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఈ పిల్లలు సంసారము డబ్బులు ఇవి చాలరా బాబు, ఈ గోలంతా ఎందుకు మనకి, దీంట్లో అది ఉంది ఇది ఉంది అని మైనస్ పాయింట్లు వెతుక్కోవడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు మైనస్ స్థాయిలో ఉన్నారు కాబట్టి. అంచేత ఈ లుమేనియన్లు త్వరగా చనిపోయారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎప్పుడైతే విసుక్కొని వదిలేస్తారో చనిపోవడం జరుగుతుంది. అబ్బా బతికింది జాలేదు, ఇంకెందుకు ఎదవ జన్మ, ఈ రోగాలతోటి రెస్టులతోటి అనుకునే వాళ్ళు తొందరగా చచ్చిపోవడం, మళ్ళీ తొందరగా పుట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క విసుగు అసహ్యము అనే వాటిని అసహించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విసుగు చెందే వాళ్ళు అసహించుకునే వాళ్ళు పెద్ద పెద్ద రోగాలతోటి మళ్ళీ తిరిగి పుట్టడం జరుగుతుంది. రోగాన్ని అసహించుకుంటే పెద్ద రోగంతో పుట్టడం జరుగుతుంది అని మనం ఇంతకుముందే చదువుకున్నాం కూడా. ఎందుకంటే వారు హింసను భరించలేరు, దానికి ప్రతిచర్య చేయలేరు. అయితే వారి సంతతికి వారికి బహుమానంగా లభించిన అంతర్నిర్మిత నియంత్రణలు లేకపోయినా హింసను వ్యతిరేకించే ప్రవృత్తి వారసత్వంగా వస్తుందేమో అనుకున్నారు. సో అంచేత ఏంటంటే హింసను భరించలేకపోవడం వలన చూడలేక చెవులు మూసుకోవడం, కళ్ళు మూసుకోవడం, బాధపడటం బాగా ఎక్కువగా జరిగితే వాళ్ళు తొందరగా చచ్చిపోవడం జరుగుతుంది. అదే వాళ్ళని అర్థం చేసుకుని చనిపోకుండా ఉండడానికి, వాళ్ళు ఇంకా బాగా బతకడానికి కావాల్సిన సహాయాన్ని చేయడానికి, తగిన జ్ఞానాన్ని పొందడానికి పనిచేస్తే మనం ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండి ఆ జ్ఞానాన్ని పొందడం కోసం ఉండి మనం కూడా మన అవతరణ చక్రాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఆ నాగరికత అలా అంతరించిపోయింది. సో ఇలాగా నాగరికతలన్నీ అంతరించిపోయాయి. వారిలోని ఉన్నటువంటి ఆ దుర్మార్గాలు, దుష్టత్వాలు, రాక్షసత్వాలు ప్రతిబింబాలుగా వాళ్ళు సృష్టించుకొని వాళ్ళని వాళ్లే చంపేసుకొని ఆ నాగరికతను అంతం చేసుకున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఆ నాగరికతను అంతం చేయలేదు. వాళ్ళ అజ్ఞానమే వాళ్ళని అంతం చేసి మళ్ళీ తిరిగి జ్ఞానం పొందడానికి తగిన శక్తి పొందడం కోసం మళ్ళీ అవతరించడం జరుగుతుంది. అలా పునరవతరణ అనేది జరుగుతూ ఉంటుంది. మార్పు చెందిన ఆ జాతి పిల్లల్లో కొందరు ఒక చిన్న తుది సముదాయాన్ని ఏర్పరచుకుని పెద్ద పెద్ద జంతు సమూహాలతో తదుపరి శతాబ్దంలో ఆయా ప్రదేశాలలో దేశదిమ్మరుల్లా సంచరించారు. వారు పరస్పరం ఎంతో అభిమానంగా ఉండేవారు. పాత పురాణాల్లో చెప్పబడిన సగం మనిషి సగం జంతువు అన్న కథలు ఈ పాత అనుబంధాల సంస్కృతి నుండే పుట్టి యుగాలుగా అందించబడుతుంది. అదిగో నరసింహస్వామి వచ్చాడు, సగం మనిషి సగం జంతువు. అందుకే ఆ సినిమా మళ్ళీ చూడండి అని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఆయన చెప్పకుండా చెప్పారనమాట. అలాగా మనల్ని మనం అలా తయారు చేసుకున్నాం. కొంచెం జంతు ప్రవృత్తి, కొంచెం మనిషి ప్రవృత్తితో ఉండి నన్ను ఎవరూ చంపలేరు అనే మనిషి అహంకారంతో రాక్షసుడై విర్రవీగితే మళ్ళీ మనిషి జంతువుగా కలిసి వచ్చి సంహరించడం జరిగింది కదా. అలాగ మనం ఎలా కోరుకున్నామో అలాగే జరుగుతుంది. మరి మొదటి గొప్ప నాగరికత అవశేషాలుగా మిగిలిన ఈ మనుషులు తమ మూలానికి చెందిన దృఢమైన ఉపచేతన స్మృతులను వాళ్ళ లోపల కలిగి ఉంటారు. సో మన లోపల ఉండడం వల్లే ఆ స్మృతుల నుంచే మనం తిరిగి ఎన్నుకోవడం జరుగుతుంది. నేను చెప్పేది ఇప్పటి లుమేనియన్ల గురించి. సాంకేతిక పరంగా వారిలో కనిపించే త్వరితమైన అభివృద్ధికి ఇదే కారణం. అయితే హింసను వదిలేయాలి అని ఒకే ఒక్క లక్ష్యం వారి బుర్రలో నిలిచిపోయింది. దానితో వారి సృజనాత్మక సామర్థ్యాన్ని ఒక నిర్మాణాత్మక శాంతి స్థాపనకు ఉపయోగించలేదు. అందువల్ల వారి అనుభవం ఏకపక్షమైపోయింది. హింస అంటే భయం వారిని ఎంతగా వెన్నాడిందంటే దాన్ని ప్రకటించడానికి సైతం భౌతిక వ్యవస్థకు స్వేచ్ఛ ఇచ్చేందుకు కూడా భయపడ్డారు. ఇక్కడ చాలా విచిత్రంగా తమాషాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము బాడీ ఆర్మర్ ప్లేట్స్, వెహికల్ ఆర్మర్ మెటీరియల్, అలాగే ఈ యొక్క మాళిగలు, మరి నేల మాళిగలు, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు? మనం చచ్చిపోకూడదు, కానీ అవతల వాడు చచ్చిపోవాలి, వాడిని చంపేయాలి, మనం సేఫ్గా ఉండాలి. అంటే మరణ భయంతో మనం రక్షణ వలయాల్ని కల్పించుకుంటూ రాడార్ వ్యవస్థను కూడా కనిపెట్టి ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి కావాల్సినంత టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాం కేవలం మరణ భయంతో. ఎంత హాస్యాస్పదమైన విషయం మరి. ఇదే ఆట ఇంకా ఎంతకాలం కొనసాగాలి ఇలాగా? కాబట్టి హింసను వదిలేయాలి అనే ఒకే ఒక లక్ష్యం వారి బుర్రలో నిలిచిపోయింది. అంటే ఏంటి? వాళ్ళు చంపబడకూడదు, హింసింపబడకూడదు, చంపబడకూడదు అని ఉన్నప్పటికీ మళ్ళీ ఇక్కడ ఉన్నదేంటి? ఇప్పుడు ఈ భౌతికతలో నేను సేఫ్ ఉండాలి అనే భయం, నేను చచ్చిపోకూడదు అనే భయం వలన ఇదంతా జరిగి చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి అందువల్ల నాగరికత జీవాధారం బలహీనపడింది. హింస లేనందువల్ల కాదు, కొన్ని నిర్దిష్ట దశలలో ప్రకటనకు శక్తికి ఉన్న స్వేచ్ఛకు అప్రయత్నంగానే భౌతికంగా వెలుపల నుండి అవరోధాలను కల్పించబడటం వల్లనే సుమ. బయట ఈ అవరోధాలు మనం కల్పించుకున్నాం.
లోపల మనకి జ్ఞానం ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకోకుండా బయట మనం అవరోధాలను ఎక్కువ కల్పించుకున్నాం భయం చేత. భూమి పరంగా హింస మూలంగా కలిగే దుష్ఫలితాలను వారు బాగా అర్థం చేసుకున్నారు. అయితే వ్యక్తి తన పద్ధతిలో ఆ విషయాన్ని నేర్చుకునే హక్కును తిరస్కరించడం జరిగింది. అదే దాన్ని నేర్చుకోవడం అనేది తిరస్కరించి తనను తాను రక్షించుకోవాలనేటువంటి దాంట్లో తాను చచ్చిపోతున్నాడు ముఖ్యంగా. ఆ విధంగా వ్యక్తులు హింసను నిర్మాణాత్మకంగా మలుచుకోగల తమ సొంత పద్ధతులను సృజనాత్మకంగా ఉపయోగించకుండా నిరోధించబడ్డారు. ఈ విషయంలో వ్యక్తి స్వేచ్ఛకు తిరోధకాలు ఇవ్వటం జరిగింది. సో స్వేచ్ఛగా ఎదగడానికి బదులు దాన్ని వదిలేశాడు భయంతో, మరణ భయంతో. కేవలం తల్లి గర్భంలోంచి వెలుపలికి వచ్చిన శిశువు వ్యాధుల బారిన పడకుండా భౌతికంగా కొంతకాలం ఎలా రక్షింపబడుతుందో అలాగే ఆ పుట్టుక తర్వాత ఒక సంక్షిప్త కాలం పాటు అభౌతిక విపత్తులను కూడా తట్టుకునేలా అది రక్షింపబడుతుంది. ఇందుకోసమే తన సౌఖ్యం కోసమే గత అస్తిత్వాల స్థలాల స్మృతులను తనలో మోసుకోవటం జరుగుతుంది. కాబట్టి లుమేనియన్లు కొన్ని తరాల పాటు ఆ పాత నాగరికతకు చెందిన ఉపచేతన స్మృతుల ఊతం పొందారు. అయితే చివరికి అవన్నీ క్రమంగా బలహీనమైపోయాయి. వారిని వారు హింస నుండి కాపాడుకోగలిగారే కానీ భయం నుండి కాదు. ఇప్పటివరకు నేను చెప్తున్నది అదే. వారు హింస నుంచి కాపాడుకున్నారంటే వారు చంపబడకుండా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకునే పని చేశారు, కానీ భయం నుంచి బయటపడలేకపోయారు. అందుకనే మనం కూడా మన ఇళ్లని దృఢంగా నిర్మించుకోవడము, మన ఇంట్లోకి ఏ పాము మరి ఏ చీమ కూడా రాకుండా మరి వస్తే వాటికి మళ్ళీ వాటిని చంపేయడానికి కావాల్సిన రసాయనాలని తయారు చేసుకొని మనం ఆడుకుంటున్నాం. అవన్నీ కూడా మన ప్రతిబింబాలే. వాటిని మనమే చంపుకుంటూ మనం ఏదో శుభ్రం చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ శుభ్రంగా ఉండడం తప్పు కాదు, వాటిని రాకుండా చేసుకోవడం తప్పు కాదు, కానీ వాటిని వచ్చాక చంపడం అనేది హింస అనేది వాటికి చేస్తూ మనల్ని మనం హింసించుకుంటున్నామనే ఎరుకని మనం పొందట్లేదు. అది ముఖ్యమైనది. అందువల్లే ఈరోజు మనము ఆ కెమికల్స్ నుంచి బయటపడుతూ మళ్ళీ నిమ్మకాయ వాడండి దోమలు రావు, మళ్ళా నిమ్మకాయలో లవంగం గుచ్చి వెలిగించండి, ఇలా రకరకాలుగా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ యొక్క ప్రకృతి వనరుల్ని వాడుకుంటూ మనం చక్కగా మరి ఆ హింసాత్మకంగా వాటిని చంపకుండా వాటిని లోపలికి రాకుండా చేసుకోవడం అనే జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటున్నాం. మరి అందువల్ల వారు మామూలు మానవ భయాలకు తలొగ్గారు. ప్రకృతి పట్ల కూడా హింసాత్మక ప్రతిచర్యకు భౌతికంగా వారు ఏమాత్రం పాల్పడలేకపోవడంతో ఆ భయాలే మరింతగా అతిశయించాయి. దాడి జరిగిందంటే వారు ఎప్పుడూ వెన్ను చూపేవారు, ఎదుర్కోవడం ప్రసక్తే లేదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే, పారిపోవడమే. అలా ఇప్పుడు పాము కనపడితే పరిగెత్తినట్టు ఎలాంటి విపత్తు వచ్చినా దాని నుంచి పారిపోవడం చేశారు. సో ఇప్పుడు ప్రేమతోటి స్నేహంతో అన్నిటితోటి కలిసి జీవించడం అనేది నేర్చుకోవడమే అసలైన ధ్యానం. మరి మనం ఏ స్థాయికి ఎదిగాము, మన యొక్క వాతావరణ పరిస్థితుల్ని మనము అన్ని జీవులతో మరి సమతుల్యతను సాధించడానికి, ఆ సమభావాన్ని పొందడానికి మన వైబ్రేషన్స్ మనం ఎంతగా డెవలప్ చేసుకున్నాము, ఎంత ధ్యానం చెయ్యాలి అసలు ఈ విషయంలో అనేటువంటి సంగతిని మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనము ఆపుకుందాం. ఒక 15 నుంచి 20 నిమిషాలు మీరు ఏదైనా మాట్లాడితే వింటాం. 210వ పేజీలోకి వచ్చాం. సార్ పద్మజ అండి, ఐ హావ్ ఏ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం ఎందుకు కలుసుకున్నాము అనేది లాస్ట్ లో చెప్తా అన్నారు, కొంచెం చెప్తారా సార్? లాస్ట్ లో చెప్తాను అంటే ఇవాళ కాదు, నిజానికి ఇంకా 100 పేజీలు దాకా 110 పేజీల దాకా ఉంది. ఆ పుస్తకం అంతా అయిపోయాక చెప్తాను అనమాట. ఓకే ఓకే సర్లేండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి, అది అసలు వ్యాలిడో అయితే ఓకే, ఇన్వాల్యూ అసలు చెత్త ప్రశ్న పిచ్చి ప్రశ్న అనుకుంటే క్షమించండి. ఇప్పుడు భగవద్గీతలో కూడా చెప్తున్నారండి, కనిపించేదంతా మిథ్యే, జగత్ అంతా మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ అంతా మిథ్య అని, జగన్ మిథ్య అని. ఇప్పుడు మనం అసలు లేనప్పుడు అసలు మన ఇది అనేది లేదు కదా. ఇప్పుడు మనం అనేకంగా కనపడుతున్నాం కానీ లేము అసలు ఇక్కడ ఇప్పుడు కదండి. సో మరి అట్లాంటప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ మెడిటేషన్ చేసేటప్పుడు ఆ మెడిటేషన్ లో మనం పూర్వజన్మలు ఏంటి కనుక్కోవటం, ఇది
థర్డ్ ఐ ఓపెన్ అయితే మనం అడగటము, పూర్వజన్మలో ఎలా పుట్టాము, బర్త్ ఇన్కార్నేషన్స్ ఏంటి, ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము, ఇప్పుడు ఇక్కడ ఈ జన్మకి పర్పస్ ఏంటి అని ధ్యానములో అడిగి సాధన చేస్తే, ధ్యానాన్ని సాధన చేస్తే అక్కడ తెలుస్తుందని అంటాం అన్నారు కదండి, విన్నాం కదా. తప్పైతే క్షమించండి. మరి అట్లాంటప్పుడు నాకు ఏంటో కొట్టుకుంటున్నా, మధ్యలో ఎక్కడో ఏదో పోతాంది. మరి నేను ఇప్పుడు మనం ఇట్లా ఈ జగత్తంతా మిథ్య అన్నప్పుడు మనం ఎందుకు ఇప్పుడు ధ్యానం చేసి మనం పర్పస్ అడగాలి? అసలు లేంగా ఇక్కడ ఏంటి పర్పస్, ఎందుకు? చాలా చాలా మంచి ప్రశ్న అమ్మా. పిచ్చి ప్రశ్న ఏంటి, చాలా మంచి ప్రశ్న. అది ఆ ఎరుకలో ఉన్నామా అన్నది ముఖ్యం. మనం ఇప్పుడు ఇక్కడ లేము అనే ఎరుక ఎప్పుడు ఉంటుందా? ఈ నేను కాదు, ఇది నాది కాదు. నేతి నేతి అని వేదవాక్యం ఉంది. ఏంటి నేతి నేతి అంటే? నేతి అంటే నా ఇతి, నా ఇతి అంటే నేను కాదు, మళ్ళా నేతి అంటే నేను కాదు, నాది కాదు, నేను కాదు. ఈ ఎరుక ఉందా మనకి? అంతా నాదే కదా, ఇది నాది, అది నాది, అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇదంతా ఉందా లేదా? ఉందండి. అది మిగిలి ఉన్నప్పుడు జన్మ ఉంది, పునర్వతరణ చక్రం ఉంది. అది లేనప్పుడు, అది పోయినప్పుడు లేదు. ఓకే, అంతే. అది ఉందా లేదా ప్రశ్నించుకుంటే, ఉంది అంటే ఉన్నావు, ఉంటుంది. ఓకే. ఆ నేతి అనేది ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి సంబంధించింది, అంతే కదండి? నేను మనసుకి శరీరానికి మనసుకి సారీ అంటే నాది కాదు, నేను కాదు అనేది ఎరుకలో ఉండాలి. ఏది? ఆ శరీరానికి ఉన్నది ఆత్మ చైతన్యం, కాన్షియస్నెస్ అంతా. ఏది నాది కాదు, ఏది నాది కాదు, ఇది నేను కాదు, ఈ శరీరం నేను కాదు, ఇక్కడ ఏది నాది కాదు. ఇక్కడ నేనుగా ఎందుకు వచ్చాను, ఈ శరీరంతో ఎందుకు వచ్చాను అంటే, నేను ఇంతకు ముందు పెట్టుకున్న కుప్ప పట్టుకొని వచ్చాను. సో ఆ కుప్పని ఇప్పుడు ఖాళీ చేసుకోవాలా, ఇంకా కుప్పలో కలుపుకోవాలా? ఖాళీ చేసేసుకోవాలి సార్. అది ఖాళీ చేసుకోవడం కోసం ధ్యానం. ఓకే, అది పూర్తయింది అనుకోండి, కలుపుకోకుండా పూర్తయింది అనుకోండి, ఇంకా పునరావతరణ చక్రం పూర్తి అవుతుంది. ఆ పూర్తి చేసుకోవాలా లేదా, చేసుకోగలమా లేదా అనేది ఎప్పుడు పడిపోతాము, ఎప్పుడు పైకి వస్తాము, అసలు పడిపోకుండా ఎప్పుడు ఉంటాము. ఆ పడిపోకుండా ఉన్నప్పుడు చక్రం అయిపోతుంది, పడిపోయామంటే మళ్ళీ చక్రంలో ఉంటాం. అది అంటే ఈ శరీరాన్ని వదిలేసేదాకా నిరంతరాయమానంగా ఎరుకలో ఉండటమే. ఇంకా ఎందుకంటే అదే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వాక్యం చెప్పాను కదమ్మా, ఇందాక వాక్యం చెప్పాను ఏంటంటే, ప్రెజెంట్ లో ఉండడం అంటే గతంలో వేళ్లాడబడకుండా, రేపటి గురించి ఏదో ఊహించుకోకుండా. అంటే రేపటి గురించి పని చేయొద్దని కాదు, ఊరికైనా ఏమవుతుంది, రేపు అక్కడేమవుతుంది, ఇక్కడేమవుతుంది, నేనేమవుతాను, అది సాధిస్తానా లేదా అని ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చోకూడదు, దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఇప్పుడు ఏం చేయాలి, రేపు నీకు ఏదో మహాకవి కావాలని ఉంది, లేకపోతే రేపు నీకు ఒక గొప్ప ఇంజనీర్ కావాలని ఉంది, దానికోసం ఏం చేయాలో అది చేయి అంతే. దానికోసం ఊరికే ఎందుకు? అదే ఆ టెన్షన్ లో ఏదో చెత్త ఆలోచనలు వద్దు, చేసేది చేయటం. ఏం చేయాలో ఈ క్షణంలో ఏం చేయాలో అది చేయడం అంతే. థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకోవాలని ఉంది, ఓకే, ఈ క్షణంలో నాకు గతం గురించి తెలుసుకోవాలనుంది, ఏంటి తెలుసుకోవాలంటే తెలుసుకో, నో ప్రాబ్లం. ఆ పుస్తకంతో ఒకసారి తిరగేయాలంటే తిరగేయి, అవసరం అనిపిస్తే, లేకపోతే వదిలే. అలాగే రేపు అసలు ఇండియా సూపర్ పవర్ ఎప్పుడు అవుతుంది, నాకు కావాలి, తెలుసుకోవాలనిపించింది, తెలుసుకో, నో ప్రాబ్లం, తప్పేం లేదు అక్కడ. కాకపోతే అక్కడ వేలాడబడి ఉండకు, ఎక్కడ ఏ థాట్కి వేలాడబడి ఉండకు. కావాలంటే తెలుసుకో, లేకపోతే వదిలే. అక్కడ అవసరమా, ఇది అవసరమా అని ప్రశ్నించుకో. నువ్వు వచ్చినప్పుడు, నీకు క్వశ్చన్ వచ్చినప్పుడు అవసరమా అని ప్రశ్నించుకో. అత్యవసరం అయితే అది ఆటోమేటిక్గా జరుగుతుంది, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగుంది, థ్యాంక్ యూ. మీరు ఏదో బాబా మూవీ అని ఏదో చెప్పారండి, రజనీకాంత్ ఎవరిది అది? ఏం మూవీ? రజనీకాంత్ గారిది బాబా అని మూవీ ఉంది, చూడండి. అందులో మహాతార్ బాబా లింక్ లో బాగుంది, చాలా బాగా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మనకు కూడా మాస్టర్స్ కనెక్ట్ అయ్యి మనకు చాలా చేస్తారు, మనం సరిగా కనెక్ట్ అవ్వక. మనము
ఆ ఎనర్జీస్ తో కనెక్ట్ అవటమే. మాస్టర్ అంటే విడిగా ఏం లేరు అక్కడ, మన లోపలే ఉన్నారు అందరు మాస్టర్స్. మన లోపల నుంచి మనం ఎవరిని పిలిస్తే వాళ్ళు పలుకుతారు. నాకు ఇప్పుడు పరమహంస యోగానంద మాట్లాడాలంటే ఆయన మాట్లాడతాడు, నాకు ఇప్పుడు పత్రిజీ మాట్లాడంటే పత్రిజీ మాట్లాడతాడు. మనం ఎంత గట్టిగా సంకల్పంతో ఆ ఎనర్జీస్ ని మనము పిలిచాము అన్నదే అవసరం అనమాట. కరెక్టేనండి. రూపం వద్దు, రూపం వద్దు. భగవంతుడా నువ్వే నాకు మాట్లాడాలి, నువ్వే నాకు సాయం చేయాలి, నువ్వు పెట్టేదాకా నేను తిన్ను, నువ్వు చెప్పేదాకా నేను విన్ను, నువ్వు చెప్పు నేను వింటాను, నేను నీకేం చెప్పను, నువ్వు చెప్పు నేను వింటాను అని కూర్చుంటే ఎందుకు చెప్పడు? ఆ పట్టుదలే కావాలి. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా. చెప్పండి ఇంకా. అద్భుతంగా ఉంటాను సార్. మీకు శతకోటి నమస్కారాలు సార్. అయ్యో ఏముందమ్మా, మనం అంతా ఒక్కటే కదా. ఆ అవగాహన కలగాలి, దాంతో ఉండాలి, దానికోసమే జరుగుతోంది ప్రయత్నం. సేత్ గారు ఇట్లా కనెక్ట్ అయ్యి మనం దాంట్లోకి వెళ్తున్నాం అందరం ఒక ముఖంగా. ఇది మల్టీ డైమెన్షనల్, ఇంకా మీరు ప్రాబబిలిటీ గురించి కొంచెం చెప్పారు కదండి. కానీ అంటే ఇంకా డీటెయిల్స్ గా ఉందా, లేకపోతే మీరు ఇందాక చెప్పిన హ్యూమినస్ వాళ్ళంతా మనం మల్టీ డైమెన్షనల్ అనుకోవాలా? అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. వాళ్ళు మన పాత ప్యారలల్ మల్టీ డైమెన్షనల్ కూడా ఉంది అన్నారు కదా. అందరూ మన ద్వారానే పనిచేస్తున్నారు. మనం ఏదైతే అందుకోవాలనుకుంటాం అది అందుకుంటాం. మనం అన్నిటిని ఇప్పుడు మనం పత్రిజీని చదువుతున్నాము, సేతుని చదువుతున్నాము, ఇంకా ఎంతో మందిని చదువుతున్నాం. అంటే ఏంటనమాట, మల్టీ డైమెన్షనల్ గా మనం అన్ని తెలుసుకుంటున్నామా లేదా? తెలుసుకుంటున్నాము. అన్ని మనలోనే ఉన్న వాటిని మనం బయటకు తీసుకుంటున్నాము. మనలోనే ఉన్న వాటిని మనం బయటకు తీసుకుని ఆ ఎరుకలో ఉండడానికి జరిగే ప్రయత్నమే మల్టీ డైమెన్షనల్ వర్క్ అంటే. ఓకే. నేను ఇంకా వేరే ఈ లోకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, దానికి వెళ్ళిపోయాను, అందుకని డౌట్ వచ్చింది. అవి అంటే అంటారు కదా, అంతా మనలోనే ఉంది, మొత్తం అంతా మనలోనే ఉంది. అన్ని లోకాలు మనలోనే ఉన్నాయి, బయటికి తీసుకుంటున్నాం అంతే. నమస్తే అండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఇది రాక్షసగణం, మనుష్యగణం, తర్వాత దైవగణం అన్నారు కదా. ఇప్పుడు అంటే పుట్టిన రాశిని బట్టి ఆ గణాలు కూడా ఉంటాయి కదా సార్, అది దాని గురించే కదా మీరు చెప్పింది సార్, అంతేనా? ప్రతి ఒక్కరిలోనూ 3 తత్వాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ఉంటాయి అంటారు. ఉంటాయి. దాన్ని మనము ఆ తత్వంలో నుంచి బయటపడ్డామా లేదా, దాని ఆకర్షణలోనే ఉన్నామా, ఇంకా ఎవరినైనా చంపేయాలి, చంపుకు తినాలి అనే ఆకర్షణలో మళ్ళీ ఎప్పుడైనా పడిపోతే మనం మళ్ళా తిరిగి రాక్షస దాంట్లోకి వెళ్ళిపోయినట్టే ఈ జన్మలోనే. అంటే దైవగణంలో పుట్టిన వాళ్ళు కూడా రాక్షసత్వం చూపించే అవకాశం ఉందంటారు. 3 గణాలు ఒక మనిషిలోనే ఉంటాయి. అది ఈ మనిషిగా ఉన్నప్పుడే పడిపోవటం కానీ పైకి వెళ్ళటం కానీ జరుగుతుంది. కాబట్టే దేవతలు కూడా మళ్ళీ మనిషి జన్మ ఎత్తాలనుకుంటారు. ఎందుకంటే దేవతలు అట్రాక్షన్ లో ఉండిపోయి వీళ్ళకి వరాలు ఇస్తూ, అరే వాడు ముక్తి పొందాడు, వీడు ముక్తి పొందాడు, నేను ఇంకా ఇక్కడే ఉన్నానేంటి, నేను వరాలు ఇచ్చిన వాడు వాడు ముక్తి పొందాడు మనిషి, నేను మాత్రం ఇక్కడే ఉన్నానేంటి అనుకుంటాడు ఆ దైవంగా ఉన్నవాడు. అందుకనే రాముడు గాని కృష్ణుడు గాని మనం కొలుస్తున్నాం దైవాలు గాని వాళ్ళు వాళ్ళని ఎప్పుడూ దైవాలని అనుకోలేదు. అర్థమైందమ్మా నేను అన్న పాయింట్? అదే సార్. అలా కాకుండా దేవతలు దేవుళ్ళు చాలా మంది ఉన్నారు వేరే. ఎవరైతే మానవ రూపంలోకి వచ్చారో వాళ్ళందరూ ముక్తులే. వాళ్ళ పేర్లు పెట్టుకున్నాం మనం ఇక్కడ, వాళ్ళ అంశాలను పట్టుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని 3 ఋషులతో వేలాడుతున్నాం. ఆ 3 ఋషుల్లో ఇప్పుడు మీకు ఉదాహరణకి లోహితస, విశ్వామిత్ర, అఘమర్షణ మా ఋషులు అనమాట. మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. లోహితసుడు అంటే చాలా సున్నితమైన, సుకుమారమైన, శాంతమైన స్వభావం, హరిశ్చంద్రుడి యొక్క కొడుకు. విశ్వామిత్రుడు అంటే అహంకారం, కోపము, మరి ఆ యజ్ఞాన్ని రక్షించాలి, ఈ యజ్ఞాన్ని రక్షించాలి, దానికోసం వాళ్ళ సహాయం కావాలి, వీళ్ళ సహాయం కావాలి అని చూసేవాడు విశ్వామిత్రుడు. అఘమర్షణుడు అంటే పాపాలని హరించేటువంటి శక్తి గలవాడు, విష్ణుతత్వం. సో విష్ణుతత్వము, తర్వాత శివతత్వము, తర్వాత బ్రహ్మతత్వము. లోహితసుడు సున్నితంగా అన్నిటిని సృజించు. ఈ 3 తత్వాలతోటి ప్రతి ఒక్కరి యొక్క జన్మ ఉంటుందన్నమాట. కాబట్టి అంటే
ఆ లయతత్వం అక్కడ శివతత్వం అంటే శివుడు కూడా మరి శ్వాసతో కలిసి ఉన్న శివుడు, ప్రాణంతో కలిసి ఉన్న శివుడు ఎందుకు చంపుతున్నాడు? తనను తాను చంపుకుంటూ తాన్ని ప్రగతి వైపు నడిపించుకుంటూ ఆ బ్రహ్మతత్వాన్ని మేల్కొల్పుకుంటూ విష్ణుతత్వంతో ఈ ప్రపంచంలో సంచరిస్తూ దీని నుంచి బయటకు వస్తాడనమాట. ఆ విష్ణువు వరాలు ఇస్తున్నాడు, విష్ణుమూర్తి రూపంలో వస్తున్నాడు. విష్ణువుని కూడా మనం మనిషి రూపంలోనే చూస్తున్నాం కదా. అవును సార్. అదొక అద్భుతం. శక్తి, అనుభవం అంటే అల్టిమేట్ ఎనర్జీ. అది అల్టిమేట్ ఎనర్జీయే విష్ణుతత్వం అంటే. సార్ చాలా క్రియేట్ ఇంకోటి ఎనర్జీ. చెప్పండి. శ్వాస తక్కువ తీసుకుంటారా, ఆహారము తక్కువ తీసుకుంటే అన్నారు కదా, అది ఎట్లా అంటారు అంటే ఇప్పుడు ఏం లేదు, మీరు దీనికి శక్తి స్వయంగా ఎక్కువ తెలుసుకోవాలి. వినియోగించడం, శక్తి చెప్తాను. ఎక్కువ స్వయంగా వినియోగించుకోవటం అంటారా? స్వయంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక, ఇంకా బాగా అనుభవంలోకి రావాలి అంటే కనుక, బాగా మీకు ఇష్టమైన పదార్థాలు బాగా ఇష్టంగా కడుపు నిండా తినేశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఆయాసంగా ఉంటుంది కాబట్టి ఆయాసం. అది ఆయాసం అంటే ఏంటి? ఆయాసం అంటే ఏంటి? శ్వాస ఎక్కువగా తీసుకుంటారు, ఉప్పులాగా అట్లా ఎగశ్వాస శ్వాస దిగశ్వాస లాగా. శ్వాసని కష్టపెట్టడం జరుగుతుంది కదా. అది అదే సార్. అది అది ఓకే ఓకే, సిస్టమ్ కి థ్యాంక్ యూ సార్. అదనమాట. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఓకే, చెప్పండి ఇంకా. మరి అలానే ఫిజికల్ వర్క్ కూడా అంతే కదా సార్? మరి ఎక్కువ రన్నింగ్ చేసినా, ఏదైనా పనులు చేసినా శ్వాస ఎక్కువ తీసుకుంటాము. మరి అది కూడా తక్కువ చేయాలంటారా? అంతే కదా. ఉమ్. ఎందుకు పరుగులు ఎందుకు తీయాలి? అసలు పరుగులు ఎందుకు తీయాలి? అంటే మన మెడికల్ సిస్టమ్ చెప్తుంది, అంటే హార్ట్ బాగా పనిచేస్తుంది అది అలా అంటారు. సో అందుకని స్పెసిఫిక్ గా ఇప్పుడు టైం తీసుకుని జిమ్కి వెళ్తున్నాము, చాలా చేస్తున్నాము. అవును, అది కూడా అంతే. ఎక్కువ తినడం వల్లనే మనం తిండి ఎక్కువ తినడం వల్ల జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలి. జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే అవి తినండి ఇవి తినండి అంటారు కదా. అవునండి. చేసి తిండి ఎక్కువ తిని ఎక్కువ వర్క్ చేసి మిషన్ ఏం చేస్తున్నాం మనము? చాలా కష్టపెడుతున్నాం అన్ని రకాలుగా. అట్లంటే బద్ధకంగా కూర్చోమని కాదు నేను అనేది. మీరు గనక మనం గనక ఎప్పుడైతే, ఇప్పుడు పరమహంస యోగానంద గారివి 32 ఎక్సర్సైజులు ఉన్నాయి. ఆ 32 ఎక్సర్సైజుల్లో నుంచి నేను ఒక 6 7 సెలెక్ట్ చేసుకొని దాన్ని బ్రీత్తో కలిపి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. నేను ఒక 10 నిమిషాలు మాత్రమే, ఓన్లీ 10 మినిట్స్ చేస్తాను ఎక్సర్సైజ్. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ రకంగా మనం ఏం చదవాలి, ఏం చెయ్యాలి, ఎలా లిమిటైజ్ చేసుకోవాలి, ఈ యొక్క శరీరాన్ని ఒక ఉపకరణంగా, ఇప్పుడు కత్తికి పదును పెడుతూ ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుందండి? పెరుగుతూ ఉంటుందండి. పదును పెట్టగా కత్తి యొక్క ఇది తగ్గిపోతుందా కదా, సైజ్ తగ్గిపోతుంది. అవును, పదునుగా ఉన్నప్పుడు పనిచేస్తుంది, తర్వాత దాని సైజ్ తగ్గిపోతుందా లేదా? అవునండి. సో అలాగా మనం బాగా పదునుగా పని చేయాలని, యాక్టివ్గా పని చేయాలని, యాక్టివేటింగ్ ఎలిమెంట్స్ తీసుకొని ఏం చేసుకుంటున్నాం, మనం చంపుకుంటున్నాం. అది అసలు భలే బాగుంది సార్ ఈ అనాలజీ. కాబట్టి ఎంత తీసుకోవాలి, ఎంత తక్కువ తీసుకోవాలి, ఎంత ఏ టైంలో ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. ఫిజికల్ ఎలిమెంట్ యొక్క హెల్ప్ తగ్గించుకుంటూ మన యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ విశ్వమయ ప్రాణశక్తి యొక్క ఉపయోగాన్ని, వినియోగాన్ని ఎక్కువలోకి తీసుకున్నప్పుడు మనకు ఆ సమస్య లేదు. బికాజ్ ఈ కాన్షియస్ కి కావాల్సింది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, కానీ ఫిజికల్ ఎనర్జీ అంత ఎక్కువ అవసరం లేదు కదా. ఎప్పుడైతే ఆ ఫిజికల్ ఎనర్జీని వేసినప్పుడు దీనికి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి దీన్ని తగ్గించుకుంటూ దాన్ని పెంచుకోవాలి. అది ఒకేసారి పూర్తిగా మానేయమని కాదు దాని ఉద్దేశం. మీరు ఎప్పుడైతే కొన్ని ఎక్కువ గంటలు ధ్యానంలో కూర్చున్నారనుకోండి, గంటలు ధ్యానంలో కూర్చోవడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీ యొక్క ఆకలి కూడా తగ్గిపోవడము, మీ యాక్టివ్నెస్ పెరగడము, మీ నిద్ర తగ్గిపోవడం, మీ యాక్టివ్నెస్ పెరగడం, అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చాయా రాలేదా? వచ్చినాయి సార్. ఇప్పుడు నిద్ర తక్కువతో కూడా ఇంకా యాక్టివ్గా ఉంటున్నాం. అవును. ఇప్పుడు ఏంటంటే అసలు ఇష్టాలని కోరికల్ని పక్కకు పెట్టండి అంటే పెట్టలేరు మీరు. ఎవరైనా సరే ఇష్టాలని కోరికల్ని రాలిపోవాలి అంటే ఎక్కువసేపు కూర్చోవాలి. అప్పుడు మనకి లోపలికి వెళ్ళనప్పుడు ఏం తింటావు నువ్వు అసలు కదా? లోపలికి వెళ్ళనప్పుడు దృష్టి వెళ్ళట్లేదు కదా. అదనమాట జరగాలి.
అవును. దృష్టి వెళ్ళకపోవడమే రాలిపోవడం అన్నమాట. అవును. అది బాగుంది సార్, చాలా బాగా చెప్పారు. ఓకే అండి. ఇంకా చాలా బాగుంది సార్ ఇవాళ మీరు చెప్పిన విజ్డమ్. అసలు అది లోహితాక్షుడిది, ఆ ముగ్గురిది, విశ్వామిత్రుడిది, అది అంటే శివుడు ఎందుకు లయం చేస్తాడు అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఎగ్జాంపుల్స్ తోటి. అమేజింగ్ అంతే. విజ్డమ్ సార్. శివము అంటే ప్రాణము అయి ఉన్నందుకు మరి ప్రాణం లేకపోతే శవము అయిపోయేది. ఆ శివుడు ఏం సాయం చేస్తున్నాడు ధ్యానం చేయడం వలన? తనను తాను తగ్గించుకుంటున్నాడు. జీసస్ క్రైస్ట్ దాంట్లో ఏం చెప్పాడు? నిన్ను నువ్వు తగ్గించుకుంటే పెంచబడతావు అన్నాడు కదా. అవునండి. పదాలు అవే చూడండి ఎంత బాగుందో. శివుడు తనను తాను తగ్గించుకుంటున్నాడు అంటే ఏంటి? శ్వాసల్ని తగ్గించుకుంటున్నాడు. శ్వాసల్ని తగ్గించుకుంటున్నప్పుడు విష్ణుతత్వం పెరుగుతుంది. అంటే ఏంటి? నీ జ్ఞానం పెరిగి నీ క్రియేటివ్ పవరు మరియు నీ యొక్క వ్యాప్తి పెరుగుతుంది. నువ్వు సుదర్శనధారి అవుతావు, అన్నిటినీ చక్కగా చూడగలుగుతావు. అదనమాట. గమనించే శక్తి పెరుగుతుంది. అదే ఇన్ని రోజులు మనము శివుడు విష్ణువు అంటే తత్వం లాగా చూడలే కదండి. అంటే దేవతలు ఒక అట్లా చూసాం కానీ మీరు చెప్తున్నట్లు ఇప్పుడు తత్వము శివుడిని అంటే శ్వాస తగ్గించుకుంటే విష్ణు తత్వం పెరుగుతుంది అనేది చాలా బాగుంది సార్. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు ఇలాగా. అవును, ఎప్పటికప్పుడు అలా చెప్పడానికి కావాల్సిన శక్తి ఆ ధ్యానం చేస్తున్నప్పుడు అడిగే వాళ్ళని బట్టి చెప్పడానికి, మీరు చెప్పడం మొదలు పెడితే మీకు మాస్టర్స్ హెల్ప్ చేస్తారు అంటే ఇదే అనమాట. అవునా, ఓకే. అవును సార్. మీకు వచ్చింది మీరు ఎప్పుడైతే చెప్పడానికి మొదలు పెడతారో మీకు మాస్టర్స్ ఆటోమేటిక్గా సహాయం చేస్తూ ఉంటారు మీ లోపల నుంచి. అది అవును సార్, అడగటం కూడా చాలా ఇంపార్టెంట్. మనము అంటే ఒక మాస్టర్ ని మనము క్వశ్చన్స్ అడగటం కూడా అది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది నాకు. మనం అడుగుతుంటేనే వాళ్ళకి ఆలోచన వచ్చి మనకు చెప్తారు కదా. మరి నేనే కదా క్రియేట్ చేసుకున్నాను అడగడం అనే దాన్ని మీ ద్వారా. కాబట్టి చెప్పడానికి నా లోపల నుంచి నేనే క్రియేట్ చేసుకుంటాను. నాకు వాళ్ళే ఇస్తారు. నా లోపల ఉన్న వాళ్ళే ఓకే. మాట్లాడతారు. నా లోపల ఉన్న వాళ్ళే నా చుట్టూ ఉండి అడుగుతారు. నా లోపల ఉన్న వాళ్ళే లోపల నుంచి చెప్తారు. అవును సార్, ఈ మధ్య అది బాగా ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. నేనే, అది నేనే, అసలు చుట్టూ అన్ని నేనే, నా దృష్టే, నా ఆలోచనే అసలు. అది అంతే మాత్రం అసలు చాలా బ్లిస్ఫుల్ గా ఉంటుంది సార్. వాళ్ళ మార్నింగ్ కూడా మేము సాక్షి డిస్కషన్ చేసుకున్నాం సార్ 7 కి, మార్నింగ్ 7 కి. అందులో కూడా సేమ్ టాపిక్ వచ్చింది. ఏంటంటే అదే నా మనసుకు వచ్చింది, చెప్పాలనిపించింది. ఏంటంటే ఎవరు ఎలా ఉన్నారో అది కరెక్ట్, మనం మనలాగే ఎదుటి వాళ్ళు ఉండాలని అనుకోవద్దు అని చెప్పాను అనమాట. అందులో అంటే ఏదైనా మాట, ఏదైనా సలహా ఇచ్చినా ఎదుటి వాళ్ళకి మనం చాలా మృదువుగా మధురంగా ఇవ్వాలి. మళ్ళీ అది ఒక్కసారే చెప్పాలి, ఎక్కువ చెప్పకూడదు అని చెప్పాను. అదే దాంతో మళ్ళీ మీరు ఇవాళ సెషన్ స్టార్ట్ చేస్తారు. అది నాకు నిజంగా అమేజింగ్ గా అనిపించింది. ఏ థాట్ తో డే మొదలైందో అదే థాట్ మీరు మళ్ళీ కంటిన్యూ చేశారు. అంతే కదా. ఇప్పుడు నా లోపల ఏముందో మీ లోపల ఏముందో నా లోపల కూడా అదే ఉంది కాబట్టి అలా కనెక్ట్ అవుతుంది అని చెప్తుంటాను అనమాట. నేను ఏదైతే కోరుకున్నానో మేము ఈ మధ్య బాగా అనుభవిస్తున్నామండి టెలిపతి. అది మా అందరిలో గ్రూప్ లో అందరికి కూడా ఎవరికి ఏది కావాలో, ఎవరు ఏది అనుకుంటారో ఇంకొకళ్ళు చేస్తున్నారు. అది అదే భావ ప్రసరణ ద్వారా మాట్లాడుకుంటున్నాము. మన మాటలన్నీ ఎంతైతే ఉన్నాయో దానికి తోడు భావ ప్రసరణ కూడా బాగా జరుగుతోంది. అదనమాట. ఓకే, థ్యాంక్స్ అండి. బాగుందమ్మా. మొదట్లో చెప్పేవాడిని నేను క్లాసుల్లో ఏంటంటే, ఇక్కడ మీరు ఎంతమంది కూర్చున్నారో నాకు తెలియదు, ఇప్పుడు నా ద్వారా మాట్లాడబడేది ఏదైతే ఉందో అక్కడ మీ లోపల ఎవరికో అది కావాలని అనిపిస్తున్నట్టుగా నాకు తెలుస్తోంది, అందువల్ల ఇది మాట్లాడబడుతోంది అని చెప్పేవాడిని. చివరికి లేచి ఎస్ సార్ నేను అనుకున్నాను ఇది, నేను అనుకున్నాను ఇది అని ఇద్దరు ముగ్గురు లేచి చెప్పేవాళ్ళు అనమాట. దిస్ ఇస్ ట్రూ అండి. ఇది మాత్రం మీరు చెప్పే అంత అద్భుతం అండి. ఇది కరెక్టే అండి. నేను ఆయిల్స్ నేను కూడా ఎక్స్పీరియన్స్ అయిందండి. ఎప్పుడు క్లాస్కి అటెండ్ అయినా, నేను ఏ క్లాస్కైనా కరెక్ట్గా అసలు ఈ క్లాస్కి నేను అటెండ్ అవ్వటం ఎంత మంచి పని అయింది అని అనిపిస్తుంది. ఇది నా కోసమే
ఇది నా ఆ, కోసమే ఇవాళ ఇలా చెప్పబడింది ఆ, అనేది మనకు అర్థం అవుతుంది. అవునండి అవునండి చాలా బాగుందండి, ఓకే అద్భుతం. అమ్మా, ఉం. రైట్ అమ్మా, సరే సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్స్ అండి, మంచిదండి. బాయ్ సెలవు అండి. తీసుకుంటున్నాను. ఓకే తల్లి, థ్యాంక్ యూ ఆల్.